శ్రీం బ్రిజి, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీకు స్క్రీన్ షేర్ చేయాలి, ఎట్టండి సార్ అది 7 స్టెప్ ఓకే ఒక్క నిమిషం సార్. గ్రూప్ లో పెట్టింది సార్. కంటిన్యూ సార్. వచ్చిందా? ఒక్క నిమిషం సార్. మేడం సార్ నాకు అన్నిటి ఇవ్వమనండి. ఓకే సార్. మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. నర్మదా మేడంకి ఒకసారి అడ్మిట్ అండి సార్. ఇచ్చిన సార్. రిమ్రిసి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. స్క్రీన్ రాలేదా? వచ్చింది సార్, నాకు పోస్ట్ ఇచ్చేది. వచ్చింది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇస్తున్నా. ఓకే మేడం, కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. శ్రీశైలం సార్. మేడం ఆ, సార్ రాఘవయ్య సారు సప్లిమెంట్స్ చెప్తాడు. అదండి, రాఘవయ్య సార్ అడ్మిట్ చేసుకోండి. శ్రీం బిజీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సప్లిమెంట్ లో భాగంగా స్పెల్లింగ్ గురించి చదవాలనుకున్నాం మేడం. చెప్పండి సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. స్పెల్లింగ్ కొన్ని నాచు జాతికి చెందిన మొక్కలు ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటాయి. స్పెలినాలు అటువంటి నాచు మొక్కలలో ఒకటైన స్పెలినా అనేది 350 కోట్ల సంవత్సరాల క్రితం నీటి మొక్క. ఈ స్పెలినాలో దీనిలో దాదాపుగా 100 రకాల పైగా విటమిన్లు, ప్రోటీన్లు, పోషకాలు కలిగి ఉంటాయి. ముఖ్యంగా మనం చెప్పదలసింది ఏంటంటే, తల్లిపాలు తర్వాత అన్ని పోషకాలు గల ఆహారం ఏదైనా చెప్పాలంటే స్పెలినా. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇది ప్రకటించింది. ప్రపంచంలోనే స్పెలినా అత్యంత ఆహారమైన ఐక్యరాజ్య సమితి 1975లోనే చెప్పింది. ఈ భూమి మీద అత్యంత ఎక్కువ కాలం బ్రతికే జంతువు ఏదైనా ఉందంటే సముద్రపు తాబేలు అని చెప్పాలి. ఇది దాదాపుగా 400 సంవత్సరాలు బతుకుతుందట. కేవలం సముద్రంలో దొరికే స్పెలినా ఆహారం తీసుకోవడం వల్ల ఇది 400 సంవత్సరాలు బ్రతికే అవకాశం ఉంది. అయితే ఈ స్పెలినాలో శరీరానికి, మెదడుకు మేలు చేసే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్, విటమిన్లు ఉన్నాయి. అందుకే నాచు మొక్కకు డిమాండ్ ఉంది. కొంతమంది పోషక ఆహార నిపుణులు ఈ నాచు మొక్కను తిని ఆహార పదార్థంలో చేర్చుకోమని సలహా ఇస్తున్నారు. అయితే ఈ స్పెలినాలో వివిధ రూపాలు లభిస్తుంది. ముందుగా మనం వెస్టేజ్ కంపెనీ వారు గౌతమ్ వాలి సార్కి రుణపడి ఉండాలి. ఎందువల్లంటే మనం ఈ స్పెలినా అనేది క్యాప్సూల్స్ రూపంలో గౌతమ్ వాలి సార్ మనకు అవకాశం ఉపయోగించారు. అయితే ఈ స్పెలినా అనేది తినడం వల్ల కలిగే ఆరోగ్యమైన ప్రయోజనాలు 2 పాయింట్ చూద్దాం మేడం. మానసిక ఆందోళన, ఒత్తిడి ఎక్కువైతే DNA ఇతర కణాలు ఎక్కువ చూపుతుంది. దీనితో క్యాన్సర్ అటువంటి ఇతర వ్యాధుల నుండి బారిన పడతారు. అటువంటి వారిని స్పెర్నిలా కనుక వాడితే ఈ స్పెరినాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ వ్యాధులు నిరోధిస్తాయి. ప్రస్తుతం సమాజంలో ఎక్కువ శాతం మరణాలు సంభవిస్తున్నంటే గుండె జబ్బులతోనే. పెద్ద వయసు, చిన్న వయసు తేడా లేకుండా గుండె జబ్బులు సంభవిస్తున్నాయి. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ నుండి గుండె జబ్బులు కారణమవుతుంది. అయితే అటువంటి కొలెస్ట్రాల్ను
చెడు కొలెస్ట్రాల్ను ఈ స్పెలినా తగ్గిస్తుంది. దాని ద్వారా గుండెను సురక్షితంగా ఉంచటంలోనూ దాని ఉపయోగపడుతుంది. ఇంకా మధుమేహం వ్యాధులలో ఒకటైన డయాబెటిస్ను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తుంది. రోజుకు ఒక క్యాప్సూల్ చొప్పున తీసుకున్న వారు క్యాన్సర్ బారి నుండి బయట పడవచ్చునని శాస్త్రజ్ఞులు తమ పరిశోధనలో చెప్పారు. ఇంకా రక్తంలోని హిమోగ్లోబిన్ తో పాటు ఎర్ర రక్త కణాల స్థాయిని కూడా పెంచుతుంది. ఎక్కువగా పనిచేసిన అంటే రైతులు కూడా చాలా ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. లేదా క్రీడాకారులు వ్యాయామం ఎక్కువ చేసిన అలిసిపోయిన వారు ఈ స్పెలిన్గా తీసుకుంటే అలసట అనేది వారి దగ్గర కూడా దరిచేరదు. ముఖ్యంగా క్రీడాకారులకు ఎక్కువగా పనిచేసే వారికి ఈ స్పెలిన బాగా ఉపయోగపడుతుంది. మనం రోజు తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మినరల్స్, ఫ్యాట్స్, వాటర్ అన్నీ అవసరం. కానీ ప్రస్తుతం నడుస్తున్న జీవన శైలికి విటమిన్లతో పాటు డిఫెన్స్ ఉంది. మరి ఈ స్పెలినా తీసుకోవడం వల్ల మనం తీసుకునే ఆహారం కన్నా ఎక్కువ రెట్లు పొందవచ్చునని శాస్త్రజ్ఞులు చెప్పారు. అయితే ఈ స్పెలిన్ అనేది సూపర్ ఫుడ్ అంటారు. ఈ స్పెలినా పూర్తిగా వెజిటేరియన్, అంటే శాకాహార ప్రియులకు ఇది గొప్ప వరంగాని కూడా చెప్పవచ్చు. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గుండె, కాలేయం, కిడ్నీ, ముఖ్యంగా కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. దాదాపు వయసుతో పాటు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల వారి కంటి చూపు అనేది బాగా దోహదపడుతుంది. ఎక్కువగా 45-50 సంవత్సరాలు రాగానే సుక్కడానికి చేసే అవకాశం కూడా ఈ స్పెలినా వాడితే సుక్కడం తీర్చుకునే అవకాశం కూడా ఉండదు. యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండడం వల్ల క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది. మన స్పెలినా రోజు ఆహారంతో పాటు దీన్ని తీసుకున్నట్లయితే మనిషి చాలా యాక్టివ్గా, ఆనందంగా ఉంటారు, ఉల్లాసంగా కూడా ఉంటారు. ఇది మంచి బలవర్ధకమైనది. ఇది మంచి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ద పవర్ ఆఫ్ న్యూట్రిన్స్ కూడా దీని అంటారు. ఇది పాలు కంటే ఎక్కువ ప్రోటీన్స్ కలిగి ఉంటుంది. ఇది 18 రకాల అమైనో ఆమ్లాలు కూడా కలిగి ఉంటుంది. దీనిలో జేటా కెరోటిన్, విటమిన్, ఐరన్, సోడియం, పొటాషియం, జింకు, ఇవి కాకుండా 12 కాంప్లెక్స్ అధిక ఖనిజ లవణాలను కలిగి ఉంటాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్కి మూలం. ఇది నష్టం చేసే కాపాడుతుంది. క్యారెట్ కంటే 10 రెట్లు బెటి కెరటిన్ కలిగి ఉంటుంది. ఇది అన్ని వయసులు కలిగిన వారికి కూడా ఉపయోగించవలసింది. ముఖ్యంగా ఆహార పదార్థంగా చెప్పవచ్చు. వయసు అంటే 6 సంవత్సరముల నుండి ముసలివారి వరకు డైలీ తీసుకునే ఫుడ్ సప్లిమెంట్ అని చెప్పవచ్చు. దీన్ని ఒక క్యాప్సూల్ తీసుకుంటే కిలో పండ్లు తిన్నంత శక్తి వస్తుంది. ఈ ప్రొడక్ట్స్ ముఖ్యంగా గౌతమ్ వారికి మనం 3 తరాల రుణపడి ఉండాలి. ఎందువల్ల ఈ స్పెలిన్ వచ్చిన తర్వాత మన సప్లిమెంట్ తీసుకున్న తర్వాత ఎవరైతే ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారో మంచి యాక్టివ్ కూడా ఉంటారు. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. సూపర్. స్పెలినా గురించి కొత్త విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ రాఘవయ్య సార్. నా వాయిస్ వినపడుతుందా? థ్యాంక్ యూ మేడం, వినిపిస్తుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ. సుధా మేడం, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మిస్టర్స్ లీడర్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు మనం SF9 ఐ సీరం మేడం చెప్పాలా? ఓకే, నేను షేర్ చేస్తాను, మీరు కంటిన్యూ చేయండి. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ మిస్టర్స్. ఈరోజు ఏంటంటే కళ్ళ కింద ఏదంటే బాగా బ్లాక్నెస్, కళ్ళ కింద బాగా ఇది ఉంటుంది. దానికి ఏంటంటే మన కంపెనీ వాళ్ళు ఇది తయారు చేయబడింది. కొంతమంది కళ్ళ చుట్టూ ఉన్న 5 లైన్స్ మరియు ముడతలు
రూపొందిస్తుంది అన్నమాట ఈ క్రీమ్ వల్ల, ఈ ఐ సిరం వల్ల. అండ్ వాపును కూడా తగ్గిస్తుంది. ఇది స్కిన్ ని బూస్టింగ్ చేస్తుంది, ఐని కూడా బ్రైట్నింగ్ చేస్తుంది అనమాట. సో ఇది మనకి లైన్స్ ఉంటాయి కళ్ళ కింద, నల్లగా లైన్స్ లాగా చుట్టూరుగా, కళ్ళ చుట్టూరుగా బ్లాక్నెస్ అండ్ లైన్స్ అంటారు, దాన్ని హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. దానికి కూడా కొంతమందికి ఐస్ చుట్టూ కూడా హైపర్ పిగ్మెంటేషన్ అనేది కూడా వస్తుంది. సో అది ఉన్నవాళ్ళు అండ్ కళ్ళ కింద ప్రాబ్లమ్స్, పప్పిలేన్స్ అంటారు, అంటే పప్పిలేన్స్ లాగా వాపులాగా వచ్చిన వాళ్ళు, ఇవన్నిటికి కూడా పనిచేస్తుంది. సో మనం ఫస్ట్ ఇందులో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని తెలుసుకుందాము. ఈ ఐ సిరంలో మనకి ఆర్థోచోక్ అనే ఆకు రసంతో తయారు చేయబడింది. అంటే ఆర్థోచోక్ ఆకు రసంతో మనకి ఈ క్రీమ్ ని తయారు చేయబడింది, ఈ సిరం అనేది. నెక్స్ట్ వచ్చేసి KFN అంటే కాఫీ విత్తనాలు, ఆ కాఫీ విత్తనాల పౌడర్ తో కలిపిన విత్తనాలతో తయారు చేయబడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోడీ ట్రై అంటే మోడీ ట్రై యొక్క చెట్టు యొక్క పొడితో తయారు చేయబడింది ఇది మనకి ఈ సిరం అనేది. నెక్స్ట్ వచ్చేసి వేగి ఎక్స్ట్రా కాయ్ అనే ఒక పొడి ఉంటుంది, చాన్లేట్. సో దాంతో కూడా, ఆ పొడితో మనకు తయారు చేయబడింది ఈ క్రీము, ఈ సిరం అనేది. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో మనకి ఆర్టిచోక్ ఆకు రసం అండ్ KF అంటే కాఫీ విత్తనాల పొడితోటి, మోడీ ట్రై చెట్టు యొక్క పొడితో తయారు చేయబడింది, అండ్ వెగి ఎక్స్ట్రా కాయ్ అనే పొడితో కూడా చేయబడింది. వీటితోటి మనకు చేయబడిన ఈ సిరం అనేది మనకి చాలా ఐ అనేది కళ్ళ చుట్టూ బ్రైట్నెస్ ఇస్తుంది అనమాట. ఇది ఏంటంటే కొలాజాన్ పెంచుతుంది మన కళ్ళ చుట్టూ, ఏదైతే పప్పిలేన్స్ అవి ఉన్నాయో అది కలర్ ని ఇంప్రూవ్ చేస్తుంది ఐస్ చుట్టూను. మనకి లైన్స్ తగ్గిస్తుంది అన్నమాట, ఏవైతే గీతల్లాగా లైన్స్ లాగా కళ్ళ చుట్టూ ఉంటాయి అవి తగ్గిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కళ్ళ చుట్టూ బ్లాక్నెస్ అనేది తగ్గిస్తుంది, మనకి కళ్ళ చుట్టూరుగా ఉన్న బ్లాక్నెస్ ని తీసేసి బూస్టింగ్ చేస్తుంది అన్నమాట, కలర్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది ఇది మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కళ్ళ వాపును కూడా తగ్గిస్తుంది, ముడతలుగా ఉంటది కొంతమంది కళ్ళ చుట్టూరుగా వాపు, అవి నిద్ర లేకపోవడం, కళ్ళ చుట్టూరుగా వాప్నెస్ వస్తుంది అది. నెక్స్ట్ డ్రై అయిపోతుంటది, అది కూడా వయసుతో వచ్చే ఈ ముడతలను, ఈ లైన్స్ లను మనకి ఈ క్రీమ్ అనేది తగ్గిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి అసలు ఎందుకు వస్తుంది మనకి ఈ కళ్ళ చుట్టూరుగా ఈ ప్రాబ్లమ్స్ అనేది మనం తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చి నిద్ర లేకపోవడం అండ్ టెన్షన్స్, అండ్ మన బాడీలో సరైన విటమిన్స్ లేకపోవడం వల్ల, తక్కువ ఉండడం వల్ల, అండ్ వంశపారకం కూడా కొంతమందికి వస్తుంది, అండ్ లివర్ దోషాలు అండ్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్. సో దాని వల్ల కూడా మనకి ఈ కళ్ళ చుట్టూరుగా అనేవి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి దీనిది మనం ట్రీట్మెంట్ అంటే ఎలా దీన్ని వాడుకునే విధానం ఎలా చేసుకోవాలి అంటే, చూడండి ఫేషియల్ చేయించుకుంటుంటారు చాలా మంది, చేయించుకునే ముందు ఐస్ చుట్టూ కంపల్సరీ ఒక మసాజ్ అనేది ఒక 5 minutes చేయించుకోవాలి. సో ప్రతిరోజు మనం వాడుకునే మన సప్లిమెంట్స్ లో ఐరన్ టాబ్లెట్స్ కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా లేడీస్ మనకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అన్నిటి బ్లడ్ లేకపోవడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, అండ్ ఐరన్ టాబ్లెట్స్ కంపల్సరీ వేసుకోవాలి. ప్రతిరోజు రాత్రి సమయంలో ఈ క్రీమ్ ఏదైతే ఐ సిరం ఉందో మన కళ్ళ చుట్టూరుగా 5 to 10 minutes అండి మసాజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కళ్ళ చుట్టూరుగా ఈ సిరాన్ని సర్క్యులేషన్ మోషన్ లో, మనం ఏదైతే సర్కిల్ గా అరౌండ్ చుట్టూరుగా ఉంటుందో కళ్ళలోకి వెళ్ళకుండా కళ్ళ చుట్టూరుగా మనం ఈ క్రీమ్ అనేది మనం అప్లై చేసుకోవాలి. రోజుకి 2 సార్లు చేయాలండి. సో బయటికి జాబ్కి వెళ్ళే వాళ్ళు, బయట పని మీద వెళ్ళే వాళ్ళకి టైం కుదరలేనప్పుడు నైట్ టైం అనేది మనకు బాగా వర్కౌట్ చేస్తుంటది ఏ క్రీమ్ అయినా, కాబట్టి ముఖ్యంగా రాత్రి సమయంలో దీన్ని యూస్ చేయొచ్చండి. స్కిన్ కి రిపేర్ చేస్తుంది, ఏదైనా క్రీమ్ వాడేటప్పుడు ఈ సిరం అనేది యూస్ చేయకూడదండి. ఇదొక్కటి యూస్ చేసుకుంటే మనకి కంపల్సరీ రిజల్ట్ ఉంటుందండి. ఇది ముఖ్యంగా కళ్ళ కింద మాత్రమే ఐస్ చుట్టూ మనం మసాజ్ చేసుకోవాలి. అండ్ ఇది 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మాత్రమే యూస్ చేయాలి. ఎందుకు అంటే 20 సంవత్సరాలు దాటిన వాళ్ళు కాబట్టే ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు, కాబట్టి 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మాత్రమే ఇలాంటి క్రీమ్ అనేది మనం యూస్ చేసుకోవాలండి. సో ఇందులో ఎటువంటి కెమికల్ లేదు, చూసారు కదండి, ప్యూర్ మనకి న్యాచురల్ ఆకులతోటి KFN తో తయారు చేయబడింది. మన కంపెనీ వాళ్ళు ఎటువంటి కెమికల్ లేకుండా తయారు చేయడం. బయట ఉన్న క్రీమ్స్ కి మటుకు కంపల్సరీ మనకి కెమికల్స్ ఉంటాయండి, కళ్ళు ప్రాబ్లమ్స్ వస్తాయి, ఐ చుట్టూ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో మనకి చెట్లు ఆకులు దాటులతో చేయబడిన విత్తనాలతో చేయబడిందండి. ఇది కంపల్సరీ మనకి మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇది ఎవరైనా వాడుకోవచ్చండి.
ఓకే, దీని ప్రైస్ వచ్చేసండి ఎంఆర్పి రేట్ వచ్చేసి 1135 రూపీస్ అండి. అండ్ డిపి ప్రైస్ 970 రూపీస్ అండి. దీని పీవీస్ వచ్చేసి 32 అండ్ 37 అండి. సో ఇది ఎవరైనా వాడుకోవచ్చండి. ఇది SF9 అని అండర్ ఐ అండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. సో 15 days లో మనం చూడవచ్చు దీని రిజల్ట్ అనేది. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అండర్ ఐ సీరం గురించి చాలా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. శ్రీశైలం సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీం బ్రిజి, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. 7 స్టెప్స్ 7 ఓకే, స్టెప్స్ నుంచి చెప్తాం అక్క. నేను షేర్ చేస్తా, కంటిన్యూ. ఓకే. మనం వెస్టేజ్ లో జాయిన్ అయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, వెస్టేజ్ లో సక్సెస్ పొందాలంటే మనం చేయవలసిన 7 పనులు ఉన్నాయండి. వెస్టేజ్ లో 7 స్టెప్స్ అనేది కంపల్సరీ పాటించాలండి. మరి వెస్టేజ్ లో 7 స్టెప్స్ నుంచి మాట్లాడుకుందాం ఇలా. ఫస్ట్ వచ్చేది యూజ్ ద ప్రోడక్ట్. వెస్టేజ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ మీరు మీ కుటుంబం, మీ ఇంటి అవసరాలకు అయ్యే ప్రోడక్ట్స్ వాడాలి. మరి వెస్టేజ్ లో 4 రకాల కేటగిరీస్ లో 450 ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటిపైన మనకు నాలెడ్జ్ అనేది ఉండాలి. వాటి వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి. వెస్టేజ్ లో లభించే హెల్త్ సప్లిమెంట్స్ మీ ఫ్యామిలీకి అలవాటు చేయండి. ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. అలాగే అగ్రి ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. మీ పంట పొలాలకు వాడించండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. చాలా మంది ప్రోడక్ట్స్ వాడకుండా చేస్తుంటారు. మీరు చాలా వరకు ఆ ప్రోడక్ట్ వాడితేనే మీకు కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది. దాని ద్వారా మంచి ప్రోడక్ట్ గురించి బాగా ప్రమోట్ చేయొచ్చు. నెక్స్ట్, ఉత్పత్తులు ఇతరులకు పరిచయం చేయడం అంటే షేర్ ద ప్రోడక్ట్. ఇప్పటి వరకు మనం ఎన్నో విషయాలు మనం షేర్ చేయడం వల్ల మనకు ఎలాంటి లాభం పొందలేదు. అంటే మనం బయట వేరే ఏం తీసుకున్నా కానీ, పలానా దగ్గర ఏమో తీసుకున్నా, ఇది బాగుంది, ఎలా తీసుకున్నాం అంటే మనం చెప్పడం వల్ల మనం ఏ ఉపయోగం లేదు. మరి వెస్టేజ్ లో మీ అనుభవమే మీ బంధువులకు, చుట్టుపక్కల మిత్రులకు తెలపండి. వారికి ఆరోగ్యాన్ని ఇస్తూ ఒక మంచి జీవితాన్ని మార్చే అవకాశాన్ని ఇవ్వగలుగుతారు. అంటే మనం వెస్టేజ్ లో వాడుతున్న ప్రోడక్ట్ గురించి మనకు తెలిసిన దాని గురించి మన చుట్టుపక్కల వాళ్ళకి కానీ, బంధువులకు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా చెప్పొచ్చు, ఇవ్వగలుగుతారు. ఇక్కడ మీరు డాక్టర్ కాదు, ఇవి మెడిసిన్ కావు, కేవలం ఫుడ్ సప్లిమెంట్స్ గానే ప్రమోట్ చేయాలి. మీరు కేవలం హెల్త్ అడ్వైజర్ మాత్రమే. మెడిసిన్ అనేది రోగం వచ్చిన తర్వాత వాడేది. సప్లిమెంట్ అనేది రోగం రాకుండా ఎవరైనా వాడచ్చు. హెల్త్ సప్లిమెంట్ ఎవరికైనా ఇవ్వచ్చు. మెడిసిన్ అనే పదం వాడరాదు. మేక్ ఏ లిస్ట్ తయారీలో ఎవరిని తక్కువ అంచనా వేయరాదు. మనం ఒక అవకాశాన్ని ఇస్తున్నాము ఎదుటి వారికి. మేడం వాయిస్ క్లియరా? మేడం క్లియర్ సార్. సార్ క్లియర్, కంటిన్యూ. ఓకే మేడం, ఓకే. మనం ఒక అవకాశాన్ని ఇస్తున్నాము ఎదుటి వారికి, దాన్ని స్వీకరిస్తే ఓకే, లేకుంటే మనం ఒక కస్టమర్ గా జాయిన్ చేయండి. మీరు అనుకున్న వ్యక్తి జాయిన్ అయితే గుడ్, కాకుంటే వెరీ గుడ్. నిరుత్సాహపడకూడదు. మీరు అనుకున్న వ్యక్తులు 1, 2, 3 లేదా జాయిన్ కాకుంటే అక్కడితో నిరుత్సాహపడకూడదు. మనం మరి ఏం చేయాలి? అక్కడితో ఆగకుండా డోంట్ స్టాప్ మూవింగ్, నో ఆన్ ద నెక్స్ట్ లెవెల్, గో టు నెక్స్ట్, గో టు నెక్స్ట్, గో టు నెక్స్ట్ అంటూ మనం నెక్స్ట్ చెప్తూ వెళ్ళిపోవాలి మనం.
మరి లీస్ట్ స్థాయిలో ఫ్రెండ్స్ ఫార్ములా వాడితే 7 అక్షరాల నుండి లీస్ట్ తయారు చేయండి. తర్వాత ఫార్మాట్ లో ప్రాజెక్టు యొక్క వివరాలు రాసుకొని వారి ఫ్యామిలీ వివరాలు, వారి వృత్తి జీవన విధానం, అధిక పరిస్థితులు, ఆ కుటుంబ పరిస్థితులు వంటి వివరాలు రాసుకోవాలి. మరి ఫ్రెండ్స్ ఫార్ములాలో ఎఫ్ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఆర్ అంటే రిలేషన్, ఐ అంటే విద్యా సంస్థలు, ఈ అంటే ఎడ్యుకేషన్, ఎన్ అంటే ఇంటి చుట్టుపక్కల వారు, డి అంటే డాక్టర్స్, ఎస్ అంటే పరిచయాలు. మరి ఇన్విటేషన్ చేయడం ఒక కళ. ఒక కొత్త పర్సన్ జాయినింగ్ చేసే క్రమంలో ముఖ్యమైనది, దీనికి ఒక అద్భుతమైన టెక్స్ట్ ఫార్ములా, అదే హార్ట్ ఆఫ్ ఇన్విటేషన్ ఫార్ములా. మీరు మాట్లాడే క్రమం నుండి మీ ప్రవర్తన విషయాలకు మీరు చెప్పే విధానం ఈ 5 రకాల టెక్నిక్ ఫార్ములాలో ఉంటాయి. దీనిని దీని దీనిలో ఉండే 5 రకాల స్టెప్స్ ఫాలో అయితే కలిసి కలిసి ప్రతి ప్రొసెక్షన్ జాయిన్ కావచ్చు. దీంట్లో ఇన్విటేషన్ లో 5 రకాల ఇన్విటేషన్స్ ఉంటాయండి. దీని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి సంభాషణ ప్రక్రియ. జాయినింగ్ చేసే పర్సన్ కు ముందు మీరు దేని మీద ప్రజెంటేషన్ చేయాలనుకుంటున్నారు, మీకు అవగాహన ఉండాలి. ప్రొడక్ట్ ప్లాన్. జాయినింగ్ చేసే పర్సన్ కు ముందు చిరునవ్వుతో మాట్లాడండి. ఇది మీ ప్రెజెంటేషన్ తొలిమెట్టు. దాని ద్వారా పాజిటివ్ రావడం జరుగుతుంది. మీరు కాన్ఫిడెంట్ అధిక పరిస్థితుల్లో శ్రీశైలం సార్ వాయిస్ బ్రేక్ వస్తుంది. మేడం శ్రీశైలం సార్ గుడ్ మార్నింగ్. వాయిస్ బ్రేక్ వస్తుంది. మేడం వాయిస్ క్లియరా? బ్రేక్ వస్తుంది, కొంచెము చూసుకోండి. మేడం ఇప్పుడు క్లియరా మేడం? క్లియర్. సంభాషణ ప్రక్రియ. జాయినింగ్ చేసే పర్సన్ కు ముందు మీరు దేని మీద ప్రజెంటేషన్ చేయాలనుకుంటున్నారు, మీకు అవగాహన ఉండాలి. ప్రోడక్ట్ ప్లాన్. జాయినింగ్ చేసే పర్సన్ కు ముందు చిరునవ్వుతో మాట్లాడండి. ఇదే మీ ప్రజెంటేషన్ తొలిమెట్టు. దాని ద్వారా పాజిటివ్ రావడం జరుగుతుంది. మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మొదట తో ప్రారంభించాలి. మొదట వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆర్థిక పరిస్థితులు, వారి అవసరాలు, వారికి వెస్టేజ్లో జాయిన్ కావడానికి ఉత్సాహత ఉన్నారా లేదా అనేది తెలుసుకోవాలి. మొదట మీటింగ్ అనేది అత్యంత ముఖ్యమైనది. మీరు కలిసే రోజు అతను మీకు టైం ఇచ్చాడా లేదా అనేది టైం చూసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ కాంప్లిమెంట్, పొగడ్తలు. మీరు ప్రజెంటేషన్ చేసే క్రమంలో ఆ పర్సన్ కు కొన్ని ఆశల మీద, వారి క్వాలిటీస్ మీద పొగడ్తలు ఇవ్వండి. పొగడ్తలు ఇష్టపడని వారు ఉండరు. ఇచ్చే పొగడ్తలు కూడా వారికి దగ్గరగా ఉండరు. వాయిస్ క్లియరా మేడం? మేడం 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 వాయిస్ క్లియరా మేడం? క్లియర్ సార్, కంటిన్యూ. మేడం క్లియర్, కంటిన్యూ. ఓకే. ఇచ్చే పొగడ్తలు వారికి దగ్గరగా ఉండాలి. మీరు చాలా తెలియగలవారు సార్ అండ్ మేడం. మీ మాటలు వాళ్ళు వింటారు. మీరు మంచి లీడర్స్ క్వాలిటీస్ ఉన్నాయి సార్ అండ్ మేడం. బాగుంది సార్, మీరు చాలా కష్టపడతారు సార్ మేడం. ఇలా వారికి పొగడ్తలు ఇవ్వాలి. అవి జెన్యున్ గా ఉండాలి. మూడోది ఆసక్తి. క్యూరియాసిటీ అంటే ఆసక్తి. ప్రతి ఒక్కరూ మీరు చేసే పని మీద క్యూరియాసిటీ ఉండే విధంగా చూపించాలి. మరి మీ ప్రవర్తన ఆ విధంగా ఉండాలి. మీరు చేసే క్యూరియాసిటీ వల్ల సగం సక్సెస్ అయినట్టే. ఎవరైనా అదనపు ఆదాయం కొరకు చూసేవారు, మరి జీవితాన్ని మార్చుకోవాలనుకునే వారికి, అవకాశం కోసం ఎదురు చూసే వారికి మంచి జీవితాన్ని మార్చే అవకాశం ఉన్నాయి. ఆమెలో మీరు క్యూరియాసిటీ కలిగించాలి. అది మీ విజయాన్ని రేపు అంటే సపోజ్ రేపు ఉందనుకోండి,
శ్రీశైలం సార్ హ్యాండ్ రైజ్ చేయండి. శ్రీశైలం సార్ హ్యాండ్ రైజ్ చేయండి. ఉన్నారా? సార్ వాయిస్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏమో మేడం, అది డైరెక్ట్ వెళ్ళిపోయింది. ఓకే, మీరు వాయిస్ పెంచండి, క్లారిటీగా లేదు, కొంచెం చూసుకొని చెప్పండి. ఓకేనా? ఓకే, క్లియరా మేడం ఇప్పుడు? ఎవరితోటన్నా గొడవ పడితే ఎంత గట్టిగా మాట్లాడతామో ఆ విధంగా చెప్తేనే ప్లాన్ అర్థమవుతుంది. ఓకేనా? ఓకే మేడం. ఓకే, కంటిన్యూ. ఎవరైనా మీకు అపాయింట్మెంట్ ఇవ్వగానే వెంటనే ప్లాన్, ప్రొడక్ట్, నాలెడ్జ్ గురించి ఫోన్ లో కానీ చెప్పరాదు. మీలో ఉన్న ఉత్సాహతను మరి అదుపులో పెట్టుకోండి. ఎక్కడ, ఎప్పుడు, ఏ టైంలో కలవాలని ఖచ్చితమైన ప్లేస్ తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. అవతలి వ్యక్తి ఎంత అడిగినా ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ లో ప్రాసెస్ చేయరాదు. కంటిన్యూ మేడం. వాయిస్. ఓకే ఓకే. ప్రొడక్ట్ గురించి ఫలానా రోజు వీక్లీ మీటింగ్ జరుగుతుంది. టాప్ లీడర్స్ రాబోతున్నారు. కావున ఆ రోజు మీరు అటెండ్ కావాలి సార్ అని చెప్పాలి. మీరు మీరు 1 గంట సమయం కేటాయించండి సార్. నెక్స్ట్, కమిట్మెంట్. మీకు కమిట్మెంట్ ఇచ్చిన వ్యక్తికి మీటింగ్ వివరాలు చెప్పండి. ఏ రోజు మీటింగ్ ఎక్కడ జరుగుతుంది, ఏ సమయంలో జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది వంటి వివరాలు చెప్పండి. మీటింగ్ కు వారి స్ఫూర్తితో అటెండ్ కావాలని చెప్పండి. ఒకవేళ మీటింగ్ రద్దు అయినట్టయితే వెంటనే ఆ విషయం తెలపండి. మీరు ఎంత కమిట్మెంట్ గా ఉంటే మీ టీం కూడా అలా తయారవుతుంది. మరి ఇన్విటేషన్ లో 5 టైప్ ఆఫ్ ఇన్విటేషన్లు ఇవ్వండి. మరి నెక్స్ట్, హోమ్ మీటింగ్స్. ఇక్కడ 3 అంశాలు పాటించాలి. 1, మీటింగ్ కు ముందు. 2, మీటింగ్ జరిగే క్రమంలో మీరు అటెండ్. 3, మీటింగ్ అయిపోయిన తర్వాత. మీటింగ్ ఎట్టి పరిస్థితులలో రోడ్డు సైడ్ పెట్టరాదు. హోమ్ మీటింగ్ లో చిన్నపిల్లలు, ప్లేట్స్ ఉండరాదు. మీటింగ్ అయిపోయిన 48 గంటల్లో కొనుగోలు చేపించాలి. వారికి ఒక గోల్ సెట్ చేయాలి. టీం వర్క్. మీకున్న టీములో రకరకాల వ్యక్తులు ఉంటారు. కొందరు కస్టమర్ గాను, కొందరు సేల్స్ గా మరియు నెట్వర్క్ లీడర్ గా ఉంటారు. అందరితో కలిసి పని చేయాలి. అర్థం చేసుకొని టీం బిల్డ్ చేయాలి. ఐక్యతతో పని చేయాలి. నెక్స్ట్, ఫాలోఅప్. స్టేజ్ లో సక్సెస్ కావడానికి 7 స్టెప్పులు, 6 స్టెప్పులను ఫాలో అవుతే మీ విజయానికి అదే మాదిరిగా వస్తుంది. మరి మేడం, ఇంకోటి మేడం, చెప్పండి. కొటేషన్ ఉంది మేడం, ఒక్క నిమిషం. చెప్పండి. ప్రతిదీ నాకు ఆదర్శమే. పడగొట్టిన వాడిని పైన పగపట్టకుండా దారం దారం పొగేసుకొని మరో గూడు కట్టుకునే సాలెపురుగు నాకు ఆదర్శం. ఎన్నిసార్లు పడిన పౌరుషంతో మళ్ళీ లేచే అలలు నాకు ఆదర్శం. మొలకెత్తడం కోసం భూమిని సైతం చీల్చుకొని వచ్చే మొక్క నాకు ఆదర్శం. ఎదురుంగా అడ్డంకులు ఎన్నున్నా లక్ష్యం వైపే దూసుకెళ్లే బాణం నాకు ఆదర్శం. ప్రత్యర్థి పెద్దదైనా సరే సూర్యుని సైతం కప్పి చూచే మేఘాలు నాకు ఆదర్శం.
అసాధ్యం అని తెలిసిన ఆకాశాన్ని అందుకోవాలని ప్రయత్నించే గాలిపటం నాకు ఆదర్శం. తనను పరిసరాల చుట్టూ పరిమళం నింపే పువ్వులు నాకు ఆదర్శం. ఎంతటి వేడినైనా తను భరిస్తూ మనకు చల్లని నీడనిచ్చే చెట్టు నాకు ఆదర్శం. ఎప్పుడూ విడిపోయిన ఇద్దరిని కలపడానికి ప్రయత్నించే సూది నాకు ఆదర్శం. తన మూలంగా చీకటి అవ్వకుండా అన్ని రోజంతా వెలుగునిచ్చే సూర్యుడు నాకు ఆదర్శం. సూర్యుడు ఒక్క నిమిషం. సూర్యుడు నాకు ఆదర్శం. తాను చిన్నదైన తన వంతు బుహదని తీర్చే చినుకు నాకు ఆదర్శం. చుట్టూ చీకటిగా ఉన్న చల్లని వెన్నెలను పంచే చంద్రుడు నాకు ఆదర్శం. ఒక్కసారి అన్నం పెడితే జన్మంతా విశ్వాసంగా ఉండే చునకము నాకు ఆదర్శం. జీవించేది కొంతకాలమైన అనుక్షణం ఆనందంగా ఉండే చీతకొక్క చిలుక నాకు ఆదర్శం. ప్రతి దానిలో మంచిని మాత్రమే గ్రహించాలని చెప్పే పాలనీటి మిశ్రమంలో పాలను మాత్రమే తాగే అంశ నాకు ఆదర్శం. ఈ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ మేడం. విష్ యూ హెల్త్. థ్యాంక్ యూ సార్. ఏమైనా తప్పులు ఉంటే క్షమించాలి మేడం. వెరీ గుడ్. తప్పులేం లేవు, వాయిస్ కొంచెం బేస్ చేసి చెప్పాలి ఏదైనా సరే. ఎందుకు అంటే పెద్ద వాయిస్ అంటే సిగ్నల్ లేదేమో మేడం, ఇక్కడ పెద్దనే చెప్తున్నా, ఎక్కువనే సిగ్నల్ ఓకే ప్రాబ్లం ఓకే. ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. 7 స్టెప్స్ చేసేటప్పుడు అన్ని కష్టాలు వచ్చినట్టు మీ ఫోన్ బ్రేక్ అవ్వడం, వాయిస్ సరిగా రాకపోవడం. అవును మేడం. అంటే ఓకే విన్నారా? మళ్ళీ చెప్పనా మేడం? వద్దు సార్. ఓకే, ఇంకా టైం కొండలరావు సార్ అంటే మాట్లాడారు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చినాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. కొండలరావు సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజన్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సబ్జెక్ట్ చెప్తా మేడం, చిన్న 10 పాయింట్లు. చెప్పండి సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టేజీలో కొత్త వారిని జాయిన్ చేయాలంటే లీడర్గా మనకి ఉండవలసిన లక్షణాలు 10 పాయింట్ల గురించి సార్. ఆల్ లీడర్స్ అందరూ కొంచెం రాసుకోండి. ఈ 10 పాయింట్లు అనేది చాలా ముఖ్యమైన పాయింట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టేజీ సిస్టమ్ గురించి తెలిసి ఉండాలి. ఫస్ట్ పాయింట్, వెస్టేజీ సిస్టమ్ గురించి తెలిసి ఉండాలి. 2004 జూన్ 2వ తారీఖు ఈ వెస్టేజ్ ప్రారంభమైంది 6 డిస్ట్రిబ్యూషన్లతో. మన హెడ్ ఆఫీస్ ఢిల్లీ. ఓకే, థ్యాంక్ యూ. వెస్టేజీలో ఉండే వస్తువుల గురించి అవగాహన ఉండాలి. ఫస్ట్ మన వెస్టేజీలో వస్తువులు ఏమేమి ఏంటంటే 4 ప్రోడక్ట్. ఒకటి మన హోమ్ కేర్, రైస్ బ్రాండ్ ఆయిల్ కానీ, సబ్బులు కానీ, పేస్ట్లు కానీ ఒకటి. నెక్స్ట్ వచ్చేది హెల్త్ సప్లిమెంట్. 3వది అగ్రికల్చర్. 4వది బ్యూటీ కేర్. ఈ 4 గురించి అవగాహన ఉండాలి ఫస్ట్. తర్వాత 3వ పాయింట్ వచ్చేసరికి వెస్టేజీలో వస్తువులు ఉపయోగం తెలిసి ఉండాలి. వెస్టేజీలో వస్తువులు ఉపయోగం తెలిసి ఉండాలి 3వ పాయింట్. ఉపయోగం అంటే ప్రతి వస్తువు మనం వాడుకోవాలి. ఫస్ట్ హోమ్ కేర్ వాడుకోవాలి. రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుకుంటే దాని విలువ అనేది తెలిసిద్ది, దాని ఎట్లా ఆరోగ్యం అనేది మొత్తం తెలిసిద్ది. తర్వాత హెల్త్ సప్లిమెంట్, నూనె కానీ, అలోవెరా కానీ, ఫ్లాక్స్ ఆయిల్ కానీ, ఇలాంటి మనకి ఏదైతే మనకి ఆరోగ్యాన్ని ఇచ్చిందో అది వస్తువులు వాడుకోవాలి. తర్వాత నెక్స్ట్ అగ్రికల్చర్, మన పొలానికి వాడుకుంటే దాని గురించి మనకు తెలిసిద్ది, అంటే వేరే వాళ్ళకి మనం ఇవ్వటానికైనా. తర్వాత నెక్స్ట్ బ్యూటీ కేర్. ఈ 4 వస్తువులు మనం వాడుకోవాలి. వాడుకుంటేనే వాటిలో ఉన్న దమ్ము మనకు తెలిసిద్ది. తర్వాత నెక్స్ట్ వచ్చి డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డ్రెస్ కోడ్ మెయింటైన్ లేకపోతే మనం హోమ్ మీటింగ్ పోయినప్పుడు కానీ ఎక్కడన్నా పోయినప్పుడు మనకు విలువ అనేది ఇవ్వరు. వీళ్ళు ఎవరో వచ్చారులే అనుకుంటారు. కానీ డ్రెస్ కోడ్ ఉంటే ఇతను ఎవరో డ్రెస్ కోడ్ వేసుకుని వచ్చారు ఏందని మన రాని సార్ కూర్చోమని కొంచెం విలువ అనేది ఇస్తారు. అప్పుడు మనం వాళ్ళకి చెప్పడానికైనా చాలా ఉపయోగం ఉంటుంది. బూట్ క్యాంప్ వచ్చిన ఒక్కోసారిలో డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తుంటే ఒక్కొక్కరు చూసి ఒక్కొక్కరు చూడలేకపోతాం. ఆ రకంగా ఉంటుంది డ్రెస్ కోడ్ విలువ అనేది. నెక్స్ట్ యాడ్ టుడే బాడీ లాంగ్వేజ్. ఒక మీటింగ్ పోయినప్పుడల్లా మనం కింద కూర్చొని కానీ ఎట్లా పడితే చెప్పకూడదు. బాడీ ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. బాగా నీట్గా చెప్పాలి. మనం చెప్పేది కూడా వాళ్ళు
వింటున్నారా లేదని మనం వాళ్ళని కూడా కనిపెట్టుకుంటాం, మన మీటింగ్ అనేది చెప్పుకుంటూ ఉండాలి. బాడీ లాంగ్వేజ్తో మన మొహంలో ఎక్స్ప్లెనేషన్ కానీ బాగా చాలా నీట్గా చెప్పాలన్నమాట. తర్వాత 6వ పాయింట్ ఎందుకు వెస్టేజ్ ప్రోడక్ట్ టూల్స్ గురించి అవగాహన ఉండాలి, పాటించాలి, డెమో చేసి చూపించాలి. ఓకే, వెస్టేజ్ ప్రోడక్ట్ టూల్స్ గురించి అవగాహన ఉండాలి, పాటించాలి, డెమో చేసి చూపించాలి. ఇదేమైందంటే మన ఖచ్చితంగా మన బ్యాగ్ అనేది ఉండాలి. మనం ఏదైతే డెమో చేసి చూపించామో వాటిని బ్యాగులు వేసుకొని మన జర్నీకి వెళ్ళాలి. వర్క్ వెళ్ళినప్పుడు మన డెమో ఏంది, మన ఫ్లోర్ కీరో అది తీసుకుని డెమో చేసి చూపించాలి. తర్వాత ఫ్లాష్ ఆయిల్, హెల్త్ షాప్లో ఉంటే ఫ్లాష్ ఆయిల్ కానీ ఈ డెమోలు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి డెమో చేసి చెప్తే వాళ్ళకి అర్థమైంది. కానీ మనం చెబితే వాళ్ళకి అర్థం కాదు, డెమో చేసి చెబితే ఖచ్చితంగా నమ్ముతారు. తర్వాత అగ్రికల్చర్ వచ్చేసరికి 82 డబ్బా ఉంది, అది ఆకు మీద కలిపి నీళ్ళు ఎత్తి దాన్ని అతుక్కుని పోయింది, కింద 7 దాకా అనేది మనం వచ్చింది. తర్వాత ఆక్వా జెల్ డెమో, ఇలాంటి అన్ని డెమో ఒక బ్యాగులో వేసుకొని వెళ్ళటం వల్ల మనకి ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు సీ పెడితే. కానీ మనం ఏంటి చెప్పినా కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. సో నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి. మనకి కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది లేకపోతే మన సక్సెస్ అనేది మన చుట్టాలు కానీ మన బంధువులు కానీ మొత్తం అందరితో కలిసి ఉండాలన్నమాట. ఓకే, 8వ పాయింట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓపిక, తీరిక, కోరిక ఉండాలి ఖచ్చితంగా. మన ఓపిక లేకపోతే ఏ పని చేయలేము సార్. ఒక మీటింగ్ పోయినప్పుడు 2 కావచ్చు 3 కావచ్చు, ఓపిక ఖచ్చితంగా ఉండాలి. ఇంటేనే మనకి వెళ్ళిన మన అర్థమైంది, ఆ మీటింగ్ అని అర్థమైతే కానీ మనం ఏ పని చేయాలన్నా చేయగలం. నెక్స్ట్ తీరిక, ఓపిక ఉంటే ఖచ్చితంగా తీరిక వచ్చి తర్వాత కోరిక. ఈ 3 పాయింట్లు ఖచ్చితంగా ఉండాల్సిందే. నెక్స్ట్ కమిట్మెంట్ ఉండాలి. 9వ పాయింట్ కమిట్మెంట్ ఖచ్చితంగా ఉండాలి సార్. కమిట్మెంట్, ఒక మీటింగ్కి వెళ్ళాలంటే మనం కమిట్మెంట్ ఉండాలి. ఆ కమిట్మెంట్ లేకపోతే ఏమైందంటే మనం చేద్దాంలే, చూద్దాంలే, రేపు వెళ్దాంలే, ఇలా పోతే ఏమైంది అని ఆలోచిస్తాం. ఆ కమిట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటే మనం ఖచ్చితంగా మీటింగ్కి వెళ్తాం. మనం ఫోన్లు చేసుకొని ఎవరైనా మొత్తం ఎవరెవరిని తీసుకెళ్లాలో వాళ్ళని తీసుకెళ్తాం, ఖచ్చితంగా మనం చేసుకుంటాం. నెక్స్ట్ 10వ పాయింట్లో పాజిటివ్ మైండ్ సెట్, ఇది ఖచ్చితంగా ఉండాలి మేడం. పాజిటివ్ మైండ్ సెట్, మన నెగిటివ్తో అస్సలు ఉండదు. ఓన్లీ ఏ పని చేసినా పాజిటివ్తో ఖచ్చితంగా చేయాలి. చేస్తే మనకి సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మన మైండ్ సెట్ 9 రకాల మైండ్ సెట్లు ఉంటాయంట. ఒక్కోసారి మనం ఒకటి ఆలోచిస్తే ఇంకోటి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ మన ఆలోచన విధానమే ఖచ్చితంగా మార్చుకోవాలి. ఆలోచన ఎప్పుడైతే చిన్న చిన్న ఆలోచన మార్చుకుంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అయ్యేది మాత్రం గ్యారంటీ. అందుకని మైండ్ సెట్తో పనిచేయాలి. నిన్న డిఎల్సిబిలో రమేష్ సార్ టైము సమయం, టైము డబ్బులు కావాలా టైం కావాలా అనేది నిన్న డిఎల్సిబిలో 10 పాయింట్లు అయిపోయినాయి. ఒక్కసారి నిన్న జరిగిన డిఎస్పీతో ఒక చిన్న జరిగిన మీటింగ్ చెప్తాను. రమేష్ చంద్ర గురూజీ గారు టైము డబ్బులు ఈ రెండింటికి మీరు దేనికి వాల్యూ ఇస్తారని అడిగితే అందరూ మెలకుండా ఉన్నారు. కానీ డబ్బు అన్నారు, కొంతమంది టైం అన్నారు. ఒకే ఒక్క మాట చెప్పాలన్నారు. టైంకి విలువిస్తే డబ్బు దానంతట అదే వస్తుంది, సమయానికి విలువిస్తే డబ్బు దానంతట దానికే అదే వస్తుందని ఖచ్చితంగా పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి, ఆలోచన విధానం మార్చుకోవాలి అని ఖచ్చితంగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, సూపర్ ఎక్సలెంట్ ఉన్నాయి 10 పాయింట్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీవిద్యజీ, గుడ్ మార్నింగ్ వెస్టిజన్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఓకే మేడం, నేను కొత్త వాళ్ళకు హోమ్ మీటింగ్ వెళ్ళినప్పుడు ఎట్లా చెప్పాలి అనే దాని గురించి చెప్తా మేడం. ఓకే సార్, కంటిన్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హోమ్ ఒక్క మీటింగ్కి నిమిషం వెళ్ళినప్పుడు సార్, ఒక్క ఓకే నిమిషం. మేడం. ఓకే అందరూ వాటర్ ఛాలెంజ్ ఉంది కదా మనకి, హీట్ వాటర్ స్టవ్ మీద పెట్టుకోండి. ఓకే, 5:30కి మనందరం మళ్ళీ వాటర్ తీసుకుందాం. సో అందరు రెడీగా ఉండండి వాటర్ ఛాలెంజ్కి. 5:30కి వాటర్ ఛాలెంజ్ వెయిట్ లాస్ వాళ్ళకి, ఓకేనా? ఓకే, అందరు తీసుకోవచ్చు, కాకపోతే వెయిట్ లాస్ వాళ్ళు కంపల్సరీ రెడీగా ఉండండి. మళ్ళీ 5:30కి గుర్తు చేస్తాను. థ్యాంక్ యూ సార్, కంటిన్యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.
ఒకళ్ళు మనం హోమ్ మీటింగ్ చేస్తాం కదా. అయితే హోమ్ మీటింగ్ అనేది ఎప్పుడు చేయాలి అంటే అనగా, మనం ఎవరైతే మనకు లీడర్గా రావాలని అనుకుంటున్నాం వాళ్ళ దగ్గరికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ప్రొడక్ట్ పర్చేస్ చేసిన తర్వాత మినిమం ఒక 5 నుంచి 6 రోజుల తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర హోమ్ మీటింగ్ అనేది పెట్టాలి. ప్రొడక్ట్ వాడితేనే వాళ్ళకు దాని గురించి కాస్త తెలుస్తుంది కాబట్టి అక్కడ మనకు 90% సక్సెస్ అయ్యే అవకాశం ఉంది హోమ్ మీటింగ్. అయితే అక్కడ మనం ఏమేం చెప్పాలి అతను లీడర్గా మన ఎంబడి రావడానికి, సార్ చూద్దాం. బిజినెస్ టూల్స్ తీసుకున్నారా అని వాళ్ళను మనం అడగాలి. బిజినెస్ టూల్స్ తీసుకున్నారా? ఈ బిజినెస్ టూల్స్ లో మనకి ఏమేమి వస్తాయంటే మెయిన్గా డ్రెస్ కోడ్ వస్తుంది, డెమో కిట్ వస్తుంది. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ మనకు టూల్స్ లో, డ్రెస్ కోడ్ కానీ డెమో కిట్ కానీ. తర్వాత మనకు లీడింగ్ లేడీస్ బుక్ కానీ కార్ బుక్స్ కానీ ఇట్లాంటివి ఉన్నాయి. కానీ మెయిన్గా డ్రెస్ కోడ్ ప్లస్ డెమో కిట్స్ ఇవి మనం తీసుకున్నారా అని ఒకసారి మనం వాళ్ళకు గుర్తు చేయాలి. తర్వాత వాళ్ళకు మీటింగ్స్ మరియు ఆ, వెస్టీజ్ లో సక్సెస్ అయిన వారి వీడియోస్ మరియు ఫొటోస్ ఏదైనా సరే జనాలు మనం చూపిస్తేనే నమ్ముతారు కాబట్టి వాళ్ళకి మనం ఏం చేయాలంటే వెస్టీజ్ లో సక్సెస్ అయిన వాళ్ళది వీడియోస్ కానీ ఫొటోస్ కానీ వాళ్ళ ఇన్కమ్ కానీ చూపించినప్పుడే వాళ్ళు దాదాపు నమ్మగలుగుతారు. అవన్నీ మనం చూపించాలి. తర్వాత మనం మీటింగ్స్ మరియు ట్రైనింగ్స్ యొక్క ప్రాధాన్యత ఏందో వాళ్ళకు వివరించాలి. ఎందుకు అంటే చాలా మంది అనుకుంటారు మీటింగ్స్కి రా అంటే ఆ, ఏ రోజు ఎప్పుడు చెప్పింది ఆడ చెప్తారు కదా, ఎప్పుడు చెప్పింది ఆడ చెప్తారు కదా అనే ఫీలింగ్ లో ఉంటారు. అట్లా కాకుండా దాని ప్రాధాన్యత ఏందో మనం ముందు వివరిస్తే గనక వాళ్ళు మీటింగ్కి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మీటింగ్స్ కానీ ట్రైనింగ్స్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ ప్రత్యేకత ఏముంటుంది, దాంట్లో వచ్చే ప్రాధాన్యత ఏందో మనం ముందే వివరించాలి వాళ్ళకి. అప్పుడు మనతో పాటు వచ్చేస్తారు. అలాగే వాళ్ళను మీరు ప్రొడక్ట్ వాడిరా అని మనం అడగాలి. ప్రొడక్ట్స్ ఒకవేళ వాడితే అతను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతాడు. ఒకవేళ వాడలే అంటే పై పైన చెప్పగలుగుతాడు. అందుకని మనం ముందు మీరు ప్రొడక్ట్స్ వాడిరా, ఓకే వాడినా అని అంటే గనక మరి అందులో నీకు బాగా నచ్చిన ప్రొడక్ట్ ఏది అని మనం మళ్ళీ క్వశ్చన్ అడగాలి. అందులో నీకు బాగా నచ్చిన ప్రొడక్ట్ ఏది, నీకు నచ్చిందా అని అంటే మనకు నెగిటివ్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఆ, అట్లా కాకుండా బాగా ఏది నచ్చింది అనేది మనం అడిగితే అతనికి నచ్చిన ప్రోడక్ట్ గురించి ఇంకొంచెం బాగా క్లారిటీగా మనకు చెప్పగలుగుతాడు. తర్వాత మనం అన్ని కేటగిరీ ప్రొడక్ట్స్ గురించి వాళ్ళకు డీటెయిల్స్గా చెప్పాలి. ఇప్పుడు సపోజ్ ఏంటంటే కొంతమంది ఓన్లీ సప్లిమెంట్స్ గురించే చెప్తే మిగతా దానిల గురించి అతనికి తెలియకపోవచ్చు. ఓన్లీ అగ్రి గురించి చెప్తే మిగతా ఉంటాయి అని తెలియకపోవచ్చు. అట్లా కాకుండా ఒక 2-3 ప్రొడక్ట్స్ అయినా సరే ఎన్ని కేటగిరీస్ ఉన్నాయో అన్ని కేటగిరీస్ గురించి మనం డీటెయిల్స్గా వాళ్ళకు చెప్పాలి. అలాగే ప్రొడక్ట్స్ యొక్క ధరలు కంపెనీ ఇచ్చే ఆఫర్స్ తోటి తీసుకుంటే చాలా తక్కువకే వస్తాయని మనం వాళ్ళకు చూపించాలి. సపోజ్ మనకు సిఎన్సి ఆఫర్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. మధ్యలో మధ్యలో మనకు కొన్ని ఆఫర్లు ఇస్తారు కదా, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ చెప్పాలన్నమాట. మెయిన్గా అయితే సిఎన్సి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఓహో కంపెనీ ఆఫర్లతో తీసుకుంటే మనకి ఇంత తక్కువ వస్తుందా అంటే రేట్ ఎక్కువ ఏం కాదు అనే ఫీలింగ్లో అతనికి తక్కువకే వస్తుంది అనే ఇంట్రెస్ట్ అనేది అతనిలో ఉండిపోతుంది. వీళ్ళకు మళ్ళీ ఏంటంటే బిజినెస్ ప్లాన్ గురించి వాళ్ళకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. బిజినెస్ ప్లాన్ అనేది ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది పెట్టుబడి లేని వ్యాపారం కాబట్టి నెట్వర్క్ తోటి కూడుకుంది కాబట్టి ఒక మంచి ఇన్కమ్ రావాలంటే మనకు కొద్దిగా టైం పడుతుందని ముందే చెప్పాలి. ఎందుకు మనం ముందే చెప్పాలంటే కొద్దిగా భయపడతాం. ఎందుకంటే డబ్బులు ఎవరు వచ్చినా తొందరగా రావాలి తొందరగా రావాలని బిజీ బిజీ షెడ్యూల్లో ఇప్పుడు అందరూ
చాలా స్కీమ్లలో మోసపోవడం జరుగుతుంది కదా. ఇట్లా తొందర రావాలి అని చెప్పేసి. అంటే మన దాంట్లో కొద్దిగా లేట్గా వస్తుంది కాబట్టి అర్థం చేసుకోలేకపోతారని చెప్పేసి మనం తొందరగా డబ్బులు రావంటే వాళ్ళు వెళ్ళిపోతారేమో అనే ఫీలింగ్లో మనం వాళ్ళకు చెప్పాం. కాబట్టి అట్లా చెప్పకపోతే తర్వాత ఓపిక లేని వాళ్ళు ఉంటే మధ్యలోనే వెళ్ళిపోతారు. అదే ముందే చెప్పినామంటే అతనికి ఇంట్రెస్ట్ ఉంటే మనతో పాటు నడుస్తాడు, ఇంట్రెస్ట్ లేకపోతే అక్కడనే డ్రాప్ అవుతాడు. మనకు టైం వేస్ట్ కాదు, వాళ్ళకు టైం వేస్ట్ కాదు. అందుకని ఇది ఇది మనకు కొంచెం టైం పడుతుంది మంచి డబ్బు రావడానికి అని అని చెప్పాలి. తర్వాత ప్రతిరోజు మీరు జాబ్ ఎట్లయితే చేస్తారో లో విధంగా రోజుకు 1-2 గంటలు ఖచ్చితంగా పని చేయాలి అని చెప్పాలి. జాబ్ జాబ్కైతే రెగ్యులర్గా టైం టు టైం పాటిస్తుంటారు. అదే వెస్టేజ్లోకి వచ్చినాక టైం మొత్తం మనదే కాబట్టి మనకి ఇష్టం వచ్చినప్పుడు వాడుకోవచ్చు అని మనం చెప్తాం. కాబట్టి ఖచ్చితంగా రోజు ఈ టైం అని వర్క్ చేయం మనం, ఎప్పుడైనా చేసుకోవచ్చులే అనే ఫీలింగ్లో. కానీ అట్లా కాకుండా ఖచ్చితంగా నువ్వు జాబ్ ఎట్లయితే చేస్తావో అదే విధంగా 1-2 గంటలు అయితే ఖచ్చితంగా నువ్వు రోజు పని చేయాలి అని చెప్పాలి. తర్వాత మనలాగా బిజినెస్ స్టార్ట్ చేసి విజయం పొందిన వారిని ఎగ్జాంపుల్గా చూపించాలి. సపోజ్ ఇప్పుడు రమేష్ సార్ ఉన్నాడు, బిజినెస్ స్టార్ట్ చేసిండు, ఒక ఎగ్జాంపుల్గా ఎదిగిండు ఇప్పుడు. అందుకని సక్సెస్ అయిన వాళ్ళను ఎగ్జాంపుల్గా చూపిస్తే మన చుట్టుపక్కల వాళ్ళని అట్లా చూపించడం వల్ల ఓహో అతను ఎదిగిండు కదా, మనకినంగా అవకాశం ఉంది కదా అనే ఫీలింగ్ తోటి అతను వర్క్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను అనే నమ్మకం కలిగించాలి. ఇప్పుడు ఏంటంటే చాలామంది వస్తారు, వాళ్ళకు నమ్మకం లేకపోయేసరికి వెళ్ళిపోతారు. అట్లా కాకుండా వాళ్ళు ఏదైతే ఇంట్రెస్ట్గా వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఎక్కడ వరకు సక్సెస్ వస్తుంది అది ముందే మనం దానికి ఎక్స్ప్లెయిన్ చేసి, సరే నువ్వు ఎంతవరకు ఉంటే అంతవరకు నేను నీతోనే ఉండి నిన్ను నడిపిస్తా అనే నమ్మకం అనేది మనం వాళ్ళకు కల్పించాలి. వాళ్ళకు ఆ పని చేసే పనికి ధైర్యం చెప్పి అతన్ని ముందుకు నడిపించగలగాలి. ఇట్లా మనం హోమ్ మీటింగ్లో చెప్పాల్సిన విషయాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అందరు వాటర్ ఛాలెంజ్ తీసుకున్నారా? ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు చార్జ్ చేయండి. వాటర్ తీసుకోండి, అందరూ వాటర్ తీసుకున్న వాళ్ళు చార్జ్ చేయండి. ఎస్ పుల్లయ్య సార్. కవిత మేడం, సుజాత మేడం, జైల్ సింగ్ సార్, ఎస్ సూపర్. మానస మేడం, శ్రీశైలం సార్, ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. వెంకటరెడ్డి సార్, థ్యాంక్ యూ. అందరూ కూడా వాటర్ ఛాలెంజ్ చేయాలండి, ఎందుకంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది ఒకటి పెట్టుకున్నాం కాబట్టి రిజల్ట్ చూపించాలంటే ఖచ్చితంగా వాడాల్సిందే. ఈ టైంలో వాటర్ తీసుకోవాల్సిందే అందరూ, వేడి వాటర్. సైదుల్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, సైదుల్ సార్ కూడా వాటర్ తీసుకునేమో అందుకే హ్యాండ్ రైజ్ చేసి. ఓకే, థ్యాంక్ యూ మేడం. సార్. మాట్లాడతారా ఇంకా? బరువు గురించి కొన్ని విషయాలు మాట్లాడతాం మేడం. ఓకే సార్, కంటిన్యూ. వాయిస్ క్లియర్ ఉంది కదా?
క్లియర్ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే అండి, మనకు వెయిట్ లాస్ లో భాగంగా చాలా మంది ఛాలెంజ్ తీసుకున్నారు కదా. యాక్చువల్గా వెయిట్ గురించి కొన్ని విషయాలు చెప్తా. మీరు ఇంకా వెయిట్ లాస్ ఛాలెంజ్ లో లేని వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి, ఇది ప్రతి ఒక్కరికి అవసరం వస్తుంది. మీరు అకస్మాత్తుగా బరువు పెరుగుతారు అంటే ఇవి మీ దగ్గర ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారేమో మీరు చెక్ చేసుకోండి, ఒత్తిడి వల్ల మీరు బరువు అనేది పెరగడం జరుగుతుంది. కొంతమంది బాగా ఒత్తిడికి లోనైనప్పుడు గినంగా మనకు బరువు అనేది పెరుగుతుంటారండి. అది ఎవరికన్నా ఉందేమో చెక్ చేసుకోండి. అలాగే అకస్మాత్తుగా బరువు పెరుగుతుంటే ముఖ్యంగా పొట్ట పెరుగుతుందంటే షుగర్ టెస్ట్ చేయించుకోండి. ఎందుకు అంటే ఈ మధుమేహం వల్ల కూడా బరువు పెరగటం కానీ తగ్గిపోవడం కానీ జరుగుతుంది. అందుకని మీకు పొట్ట బాగా పెరుగుతుందంటే ముందు షుగర్ టెస్ట్ చేయించుకోండి. అలాగే రాత్రి 8 గంటలు దాటిన తర్వాత ఎక్కువ కొవ్వు పదార్థాలు ఉండే ఆహారం తీసుకున్నారేమో మీరు చెక్ చేసుకోండి. ఆ కొవ్వు పదార్థాలు ఉండే ఆహారం ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు బరువు అనేది విపరీతంగా పెరగడం జరుగుతుంది. ఇది ఎవరైనా చేస్తున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మీ బరువు పెరగటానికి థైరాయిడ్ కూడా కారణం కావచ్చు, లేదా హార్మోనల్ సమస్యలైన హైపోథైరాయిడిజం, పీసీఓడి కూడా బరువును పెంచడం జరుగుతుంది. ఇవి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అలాగే మీకు నిద్ర సరిగా పోకపోవడం వల్ల ఆకలిని పెంచి మెటబాలిజం తగ్గించే హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. ఫలితంగా బరువు పెరిగే అవకాశం ఉంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే కొన్ని మందులు వాడకం ద్వారా, ఇంగ్లీష్ మందులు, మీరు బరువు పెరగడానికి ఇవి ఎక్కువ సపోర్ట్ చేస్తాయండి. అందుకని యాంటీ డిప్రెసెంట్, స్టిరాయిడ్స్, మానసిక సమస్యలకు తీసుకునే ఈ మందుల వల్ల బరువు పెరుగుతారేమో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. వయసు పెరుగుతున్న కొద్దీ మెటబాలిజం అనేది తగ్గిపోతుంది. 40 ఏళ్ళు దాటిన తర్వాత తిండి తగ్గించకపోతే ఇనంగా అది శరీరంలో కొవ్వులాగా నిల్వ ఉండి మనకు బరువు అనేది పెరుగుతుంది. ఎవరైతే 40 సంవత్సరాలు దాటారో వాళ్ళు తిండి అనేది కొద్దిగా తగ్గించుకోవాలి. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. కొంతమందిలో ఏంటంటే జన్యుపరమైన సమస్యల వల్ల కూడా ఓ వయసు వచ్చేసరికి మెటబాలిజం తగ్గిపోయి అధిక బరువు అనేది మొదలవుతుంది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఈ లోపాలు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో బరువు పెరగడానికి అవకాశం ఉంది. అందులో మెయిన్గా నైట్ ఫ్యాట్ ఫుడ్స్ తినడం తగ్గించుకోండి మెయిన్గా. ఓకే, థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సూపర్ సార్, చాలా ఎక్సలెంట్ విషయాలు చెప్పారు. బరువులో ఎందుకు బరువు పెరుగుతున్నారు అన్నదానికి ఎలాంటి విషయాలు చెక్ చేసుకోవాలని చాలా క్లియర్ గా, అలాగే కొత్త వాళ్ళకి హోమ్ మీటింగ్ ఎలా చేయాలన్నది చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. కొత్త వాళ్ళే కాదు, అందరూ కూడా హోమ్ మీటింగ్స్ వెళ్ళినప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి అన్నది కూడా చాలా క్లియర్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే అండి, శ్రీనిధి, గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు ఫ్రైడే కదా, బోనస్ కౌంటింగ్ అంటే కొంచెం కష్టం. నాకు కూడా రామారావు సార్కి వచ్చినంత బోనస్ కౌంటింగ్ అయితే ఏం రాదు. సో ఖచ్చితంగా నేర్చుకుని ప్రెజెంటేషన్ అనేది ఖచ్చితంగా చేస్తాను ఏదో ఒక రోజు. ఓకే అండి, నేను ఒక చిన్న కొంత సబ్జెక్ట్ ఏదని చెప్తాను. గుడ్ మార్నింగ్ అండి. మనము వెస్టీజ్లో అసలు తెలుసుకోవాల్సింది ఏంటి? కొత్త వాళ్ళని ఎవరినైనా జాయిన్ అవ్వాలన్నా వాళ్ళు నిజంగా మనకి మనీ వస్తుందా, దేని ఆధారంగా వస్తుంది,
మనకి ఎన్ని డబ్బులు వస్తున్నాయి అని అడుగుతా ఉంటారు చాలా మంది కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే. అవన్నీ వచ్చేవి నిజమేనా, ఇన్ని అంటున్నారు అన్ని అంటున్నారు అని చెప్పేసి అంటా ఉంటారు. సో నిజంగా వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేయాలి అంటే మనం చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వాలి. సేమ్ టైం మనం క్లియర్గా ఉండాలి, క్లారిటీగా ఉండాలి. వాళ్ళకి క్లారిటీగా చెప్పాలి. అసలు డబ్బులు ఎట్లా వస్తాయి, డబ్బులు దేని బేసిక్గా వస్తాయి. చాలా మందికి చాలా మందికి కాదు, నాకే ఒక 4-5 మంత్స్ దాకా పీబీ అంటే ఏంది, బీబీ అంటే ఏందో కూడా తెలియదు. వెస్టేజ్లోకి వచ్చినాక మొత్తం మన డబ్బులు మొత్తం పీవీలో నుంచి బీబీలోకి మారితేనే డబ్బులన్నీ అందులో ఉంటాయి కాబట్టి. సో వెస్టీజ్లోకి వచ్చినాక చాలా రోజుల వరకు డౌట్స్ అనేవి ఉంటాయి. అందుకని ఆ పీవీ గురించి బీవీ గురించి మనం ఈరోజు క్లారిటీగా తెలుసుకుందాం. అయితే వెస్టేజ్లో జాయిన్ అయినాక పీవీ గురించి బీవీ గురించి తెలిసి ఉండాలి. పీవీ అంటే పాయింట్ వాల్యూమ్, బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్. ఇది క్లియర్గా వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు వెస్టేజ్లో జాయిన్ అయిన చాలా రోజుల వరకు వాళ్ళకి డౌట్స్ ఉంటాయి కాబట్టి ఆ డౌట్స్ అన్ని మనం క్లియర్ చేయాలి. ముందు వచ్చాక ఇవన్నీ ఏందో అంటున్నారు. మనం ఇప్పుడు అలాగే మనము జూమ్ లో కూడా చాలా సార్లు అంటా ఉంటాం, ఇట్లా పీవీస్ బేసిక్ గా మనకి మనీ వస్తాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళకి అసలు అర్థం కాదు పీవీ బీవీ అంటే ఏంటో అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదనమాట మనం చెప్పేటప్పుడు. సో మన హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడే బిజినెస్ ప్లాన్ చెప్పేటప్పుడు ఇది మాత్రం ఖచ్చితంగా పీవీ బీవీ గురించి క్లారిటీ ఇవ్వాలి. మనం తెలుసుకోవాలి, అవతల వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. ఇందులో డబ్బులు రావాలి అంటే పీవీ బీవీ మీద ఆధారపడి ఉంటుంది. డబ్బులు ఎవరికి ఊరికే రావు కదండి. చాలా మంది డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టడం కూడా ఇష్టం ఉండదు. ఏదేమైనా సరే చాలా మందికి ఎక్కువగా మాట్లాడేది ఏంటంటే చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి కంపెనీలో అని చెప్పేసి అంటారు. సో అయితే వాళ్ళకి మనం పీవీ గురించి బీవీ గురించి క్లియర్గా చెప్తే, అలాగే మన ప్లాన్ గురించి క్లారిటీ ఇస్తే మంచి ఇన్కమ్ తీసుకుంటాం సార్. బిజినెస్ కూడా చాలా సక్సెస్ అనేది అవుతుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డబ్బులు వచ్చే విధానం క్లారిటీ చాలా ముఖ్యం. ఎలా అంటే ఇంతవరకు మనం ఖర్చు చేసిన డబ్బు మీద ఎలాంటి మంత్లీ ఇన్కమ్ అనేది తిరిగి రాలేదు. మనం ఎక్కడ ఏ ప్రొడక్ట్ కొనుక్కున్నా, ఇంటి అవసరాలకు కావచ్చు, ఆరోగ్య సమస్యలకు కావచ్చు, ఏదైనా సరే ఏ ప్రొడక్ట్ కొనుక్కున్నా, అలాగే రైతులు అగ్రికల్చర్ కొనుక్కున్నా కూడా, అలాగే మనం బ్యూటీ ప్రొడక్ట్స్ ఏవి కొనుక్కున్నా కూడా తిరిగి మనకి ఎలాంటి అవసరాలకు డబ్బులు అయితే రావు కూడా. కానీ ఇక్కడ మన వెస్టేజ్లో మనకి ఇంటి అవసరాలకు, ఆరోగ్య సమస్యలకు వండర్ఫుల్ సప్లిమెంట్స్, హెల్త్ సప్లిమెంట్స్, అలాగే హోమ్ కేర్ ప్రోడక్ట్స్, అలాగే బ్యూటీ కేర్ ప్రోడక్ట్స్, అలాగే అగ్రికేర్ ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా చాలా మంచి ప్రోడక్ట్స్, క్వాలిటీ ప్రోడక్ట్స్. మనకంటే క్వాలిటీగా ఎవ్వరు కూడా వాడట్లేదు. సో ఇవి మనం వాడడమే కాకుండా మన హెల్త్ బాగుండడమే కాకుండా దీని మీద మనకు ఖర్చు చేసే డబ్బుల మీద మనకు తిరిగి ఇన్కమ్ రావడం అనేది అసలు ఇంకెక్కడా కూడా లేదు. సో ఈ కంపెనీలో ఉన్నందుకు మనందరం కూడా ఖచ్చితంగా గర్వపడాలి. సో మై ఆల్సో కూడా. సో మనకి తిరిగి ఇప్పుడు మనం ఏదైతే ఖర్చు చేస్తామో నెల మొత్తంలో దాని మీద తిరిగి మనకి ఇన్సెంట్ రూపంలో అకౌంట్లో యాడ్ అవుతుంది. ఎలా అంటే మనం ఖర్చు చేసే 30-35 రూపాయలకు ఒక పీవీ అనేది యాడ్ అవుతుంది. అయితే నెల చివరి వరకు మనం ఎంత డబ్బు అయితే ఖర్చు పెట్టి మనం కొంటామో, అలాగే మన టీం కూడా అందరూ, అంటే మన కింద టీంలో మనం చెప్పిన వాళ్ళందరూ కూడా మన టీంలో వాళ్ళు ఖర్చు పెట్టేదాన్ని బట్టి ఖర్చు పెట్టే మనీ మీద మనకి పీవీస్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది. చెప్పాం కదా, ప్రతి పీవీ 30-35 రూపాయల మీద ఉంటది. సో దీని బేసిక్ గానే మనకి 9 రకాల ఆదాయాలు ఇస్తాయి అన్నమాట. సో పర్ఫార్మెన్స్ బోనస్, బిజినెస్ బిల్డింగ్ బోనస్, ఇలా మనకి 9 రకాల ఆదాయాలు అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం నెల చివరి వరకు ఖర్చు చేసిన డబ్బు పీవీ రూపంలో వెస్టేజ్ అకౌంట్ లోకి వెళ్తుంది. తర్వాత ఆ పీవీస్ అనేవి మనకు బీవీ రూపంలో వాల్యూ, అంటే బీవీ అంటే బిజినెస్ వాల్యూలోకి కన్వర్ట్ అవుతాయి అన్నమాట. సో భారతదేశంలో అంటే భారతదేశం కరెన్సీ ఆధారంగా చేసుకొని, రూపాయి విలువను ఆధారంగా చేసుకొని
ఒక పీవీని 18 బీవీగా ఫిక్స్ చేయడం జరిగింది. అంటే ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు 18 రూపాయలు అనమాట. 18 రూపాయలుగా ఫిక్స్ చేయడం జరిగింది. ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు 18 బీవీ. అంటే మనం 100 పీవీ ఇంటూ 18 బీవీ. అంటే మనకి వెస్టీజ్ లో జాయిన్ అవ్వగానే మనకు ఒక స్టేటస్ అనేది వస్తుంది. ఏంటిది? 5%. ఎప్పుడైతే ఎవరినైనా సరే కొత్త వాళ్ళని జాయిన్ చేసినా ఎప్పుడైనా మనకు ఒక 5% లో ఒక స్టేటస్ అనేది వస్తుంది, ఒక లెవెల్ అనేది వస్తుంది. సో మనకు తెలుసు కదా ఈ ఫార్ములా. డిస్ట్రిబ్యూటర్ లెవెల్ 5% నుంచి 1 నుంచి 599 పీవీ ఉంటే డిస్ట్రిబ్యూటర్ లెవెల్ 5%. అలాగే సీనియర్ డిస్ట్రిబ్యూటర్ 8%. 600 నుంచి 2399 పీవీని సీనియర్ డిస్ట్రిబ్యూటర్. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ 12%. 2400 నుంచి 5499 పీవీ అంటే అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట. అలాగే 16% బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్ 5500 ప్లస్ 1 పీవీ ఉంటే మనని బ్రాంచ్ డైరెక్టర్ అంటారు. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే మనము ఏ లెవెల్లో ఉన్నాము, ఎంత పీవీ చేస్తున్నాము, దానిని పీవీలోంచి బీవీలోకి ఎట్లా మార్చుతున్నారు. అర్థమైంది కదా అందరికి. డిస్ట్రిబ్యూటర్ లెవెల్ అంటే 5%. మనం జాయిన్ అవ్వగానే డిస్ట్రిబ్యూటర్స్ అనమాట. 1 నుంచి 599 పీవీ ఉంటే డిస్ట్రిబ్యూటర్ లెవెల్. సీనియర్ డిస్ట్రిబ్యూటర్ లెవెల్ 8%. 8% ఉంటే 600 నుంచి 2399 పీవీ. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ అంటారు 12%. 2400 నుంచి 5499 పీవీ. అలాగే బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్ 16%. 5500 ప్లస్ 1 16% లోకి వస్తాము, అది బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్. సో సపోజ్ మనకు ఒక ఫార్ములా తెలుసు కదా, మనకి ఎప్పుడు సార్ చెప్తా ఉంటాడు రామారావు సార్. పీబీ ఇంటూ పర్సెంటేజ్ ఇంటూ బీవీ. మనకి ఇట్లా ఒక 100 పీవీ చేసుకున్నాం అనుకోండి, 100 ఇంటూ పర్సెంటేజ్ ఇంటూ 18 బీవీ. అంటే మనం 5% లో ఉన్నాం కదా, 100 పీవీ చేస్తే మనకి 90 రూపీస్ వస్తుంది, 90 రూపాయలు వస్తుంది. కొత్త వాళ్ళు జాయిన్ కాగానే మాకు ఏం వస్తాయి అంటారు కదా, సో వాళ్ళకి 90 రూపాయలు వస్తాయి మీరు 100 పీవీ చేసుకుంటే అని చెప్పేసి వాళ్ళంతటా వాళ్ళు సెల్ఫ్ చేసుకుంటే. అలాగే 8% అంటే 100 పీవీ చేసుకున్నారు అనుకోండి, 100 పీవీ ఇంటూ 8% ఇంటూ 18 బీవీ అంటే మనము 144 రూపీస్ వస్తుంది వాళ్ళ సెల్ఫ్ 8% లో ఉంటే, వాళ్ళ 100 పీవీ చేసుకుంటే. సో అలాగే 100 పీవీ ఇంటూ 12% ఇంటూ 18 బీవీ అంటే 216 రూపాయలు వస్తుంది వాళ్ళ సెల్ఫ్ 12% లో ఉండి 100 పీవీ చేసుకుంటే. సో మన ఫార్ములా అనేది ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి, పీవీ ఇంటూ పర్సెంటేజ్ ఇంటూ బీవీ. సో వీటి బేసిక్ గానే మనకి పీవీని బీవీలోకి కన్వర్ట్ చేసి మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇందులోనే ఎందుకు తీసుకోవాలి అంటే మనకి 9 రకాల బోనస్లు ఇస్తుంది. ఏంటది? 10 to 20% డిస్కౌంట్, సేమ్ టైమ్ 5 to 16% పర్ఫార్మెన్స్ బోనస్, 3% టీమ్ బిల్డింగ్ బోనస్, 15% డైరెక్టర్ బోనస్, 18% LOB, 3% ట్రావెల్ ఫండ్, 5% కార్ ఫండ్, 3% హౌస్ ఫండ్, అలాగే 2% LIT క్లబ్. ఇలా 9 రకాల ఆదాయం అనేది మన కంపెనీ మనకు బోనస్ గా ఇస్తుంది. బయట ఎక్కడ ఏం కొన్నా కూడా బోనస్ కాదు కదా, మనకు ఒక కవర్ కూడా ఫ్రీ ఇయ్యరు. ఇన్ని రకాల ఆదాయాలు ఉన్నాయి. సో మనకి ఏదైతే ప్రొడక్ట్ కొనుక్కుంటామో ఆ ప్రొడక్ట్ మీద ఒక 30 రూపీస్ కి 30 నుంచి 35 రూపీస్ కి ఒక పీవీ అనేది వస్తుంది. ఆ పీవీని 18 రూపాయల బీవీగా మారుస్తారు. ఆ మార్చిన దాని మీదనే మనకి డబ్బులు రావడం అనేది జరుగుతుంది. ఇది ఎక్కడా కూడా ఏ బిజినెస్ లో ఎక్కడా కూడా లేదు, ఓన్లీ మనకి వెస్టేజ్ లో మాత్రమే ఈ అవకాశం ఉంది. సో అందరూ కూడా ఈ క్లారిటీ అనేది అందరికీ ఇవ్వండి కొత్త వాళ్ళని జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు. అందుకే వచ్చాక చాలా మందికి డౌట్స్ అనేవి ఉండవు, ఈ పీవీ బీవీ అంటే ఏంటో డౌట్స్ అనేవి ఉండవు. కాబట్టి అందరు కూడా క్లియర్ గా చెప్పండి.
థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే సారు రోజు కూడా 2 ఇంగ్లీష్ విషయాలు నేర్చుకోమని చెప్పిండు కదా మన భిక్షన్ సారు. అలాగే మనము ఓకే రామారావు సార్ అడ్మిట్ చేసుకోండి. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, కంటిన్యూ మేడం. మీది అయిపోయినాక జస్ట్ ఒక 10 minutes టైం ఇస్తే 48 అయింది కదా. 10 minutes లో మనకి వెల్త్ ప్యాక్ ఉంది, 200 PV ప్యాక్. సో దానివల్ల మనకి బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి అనేది, ఎలా యూజ్ చేసుకుంటే మన టీము ప్లస్ మనీ పరంగా అనేది కొంచెం ఒక 10 minutes లో క్లోజ్ చేస్తాం మేడం. వచ్చినా మేడం. ఓకే, ఓకే అండి. ఒక హిందీ పదం నేర్చుకున్నాం. కల్ కరేసే ఆజ్, ఆజ్ కరేసే అబ్. అంటే కల్ కరేసే ఆజ్ అంటే రేపు అన్నది ఈ రోజే, ఆజ్ కరేసే అబ్ అంటే ఈ రోజు అన్నది ఇప్పుడే. సార్ చాలా సార్లు చెప్తా ఉంటాడు, కల్ కరేసే ఆజ్, ఆజ్ కరేసే అబ్. రేపు అన్నది ఈ రోజే, ఈ రోజు అన్నది ఇప్పుడే. గుర్తుపెట్టుకోండి లీడర్స్, అందరు కూడా రాసుకోండి. ఇవన్నీ మనకి పదాలు ఉంటే మనం ఎప్పుడైనా బయట మాట్లాడుకోవడానికి బాగుంటది. కల్ కరేసే ఆజ్, ఆజ్ కరేసే అబ్. రేపు అన్నది ఈ రోజే, ఈ రోజు అన్నది ఇప్పుడే. ఓకే అండి, ఇంగ్లీష్ పదం చెప్పుకుందాం. ఇఫ్ యు వాంట్ టు షైన్ లైక్ ఏ సన్ అంటే నువ్వు సూర్యుడిలాగా వెలగాలి, ప్రకాశించాలి అంటే ఇఫ్ యు వాంట్ టు షైన్ లైక్ ఏ సన్, నువ్వు సూర్యుడిలాగా వెలగాలి అంటే ఫస్ట్ ముందు బర్న్ టు లైక్ సన్, సూర్యుడిలాగా మండాలి. ఇఫ్ యు వాంట్ టు షైన్ ఏ లైక్ ఏ సన్, ఫస్ట్ బర్న్ టు లైక్ ఏ సన్. అంటే నువ్వు సూర్యుడిలాగా వెలగాలంటే సూర్యుడిలాగా ఫస్ట్ మండాలి. ఓకేనా లీడర్స్? ఇఫ్ యు వాంట్ టు షైన్ ఏ లైక్ ఏ సన్, ఫస్ట్ బర్న్ ఏ లైక్ ఏ సన్. నువ్వు సూర్యుడిలాగా వెలగాలంటే నువ్వు సూర్యుడిలాగా ముందు మండాలి. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. రామారావు సార్ కంటిన్యూ. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. హోస్ట్ ఇస్తారా మేడం ఒక 10 minutes? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో మై సెల్ఫ్ వచ్చేసి రామారావు అంజన, మై అప్లైనర్, గ్రేట్ అప్లైనర్ నిర్మలా మేడం అండ్ నాగేశ్వరరావు సార్ ఇద్దరు కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. సో ఎందుకంటే ఇంత మంచి గ్రేట్ ప్లాట్ఫామ్ ని నాకు పరిచయం చేసినందుకు, సో నా ముందు నేను నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ మేడం అండ్ థ్యాంక్ యూ సార్. సో ఎవరు లెఫ్ట్ అవ్వద్దండి. సో 10 minutes లో ఒక 200 PV మీద మనకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, దాన్ని మనం టీమ్ కి అప్లై చేస్తే టీమ్ తో పాటు మనకి 2 విధాలుగా మనకి ఈ యొక్క బెనిఫిట్స్ వస్తాయి. సో వెల్త్ ప్యాక్, సో అందరికి తెలుసు. సో తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అప్లైనర్స్ ద్వారా తెలుసుకోండి. సో ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే 20 crores పోల్ ఉంది కదా మనకి, అందులో మనకి 10 crore పోల్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా మనకి వెల్త్ ప్యాక్ అనేది మనకి ఇవ్వడం జరిగింది, వెల్త్ ప్యాక్ స్కీమ్. సో వెల్త్ ప్యాక్ స్కీమ్ లో మనకి 200 PV ప్లస్ 300 PV ఉంది. ఓకే, సో అందులో సో స్క్రీన్ షేర్ అవుతుంది అనుకుంటాను. ఓకే, చూడండి మనకి 200 PVలు చేస్తే మనకు ఒక బెనిఫిట్ ఉంటుంది, 300 PVలు చేస్తే ఒక బెనిఫిట్ ఉంటుంది. ఈ ప్యాకేజ్ వెల్త్ ప్యాకేజ్, స్పెషల్ యానివర్సరీ వెల్త్ ప్యాకేజ్ ఇది. సో ఇది దాదాపు అందరుగా యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో దీన్ని ఎలా యూజ్ చేసుకుంటే మనకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అనేది నేను క్లారిటీ ఇస్తాను. ఓకే, చూడండి ఇక్కడ. సో స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? ఓకే, 200 ప్యాక్. సో ఇందులో మనకి వెల్త్ ప్యాక్ అని ఉంది. సో వెల్త్ తో పాటు మనకి హెల్త్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉండే మనకి గ్లూకోజమైన్, నోని, కాల్షియం అండ్ CMD.
సో ఈ ప్రొడక్ట్స్, హెల్త్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, హెల్త్ సప్లిమెంట్స్, ఇవి మనకి హెల్త్ పరంగా బెనిఫిట్స్ ప్లస్ దాంతో పాటు మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది మనకి రావడం జరుగుతుంది స్పెషల్ ఇన్సెంటివ్ రూపంలో. అంటే ఎప్పుడైతే మనం ఈ 2 ప్యాకేజీలు ఉన్నాయో, ఈ 2 ప్యాకేజీలో మనం 200 ప్యాకేజ్ తీసుకుంటే మనకి ఎక్స్ట్రాగా కంపెనీ ఏం చేస్తుందంటే 750 రూపాయల క్యాష్ ఇస్తుందండి, మన అకౌంట్ లో క్యాష్ వేసేస్తుంది. సో మామూలుగా అయితే మనం 100 పీవీ కానీ 200 పీవీ కానీ కొన్నప్పుడు మనకి ఎక్స్ట్రా మనీ అనేది ఇవ్వదు. సో పీవీస్ ద్వారా మనకి ఇందా మేడం చెప్పినటువంటి క్యాల్కులేషన్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ ప్రకారం మనకి బోనస్ ఎంత రావాలో అంత ఇస్తుంది. సో అలా కాకుండా మనకి ఇది స్పెషల్ యానివర్సరీలో భాగంగా మనకి ఇచ్చేటువంటి స్పెషల్ ప్యాక్ ఇది. సో దీని ద్వారా మనకి 200 పీవీలు మనం చేసినట్టయితే, పై ప్యాకేజ్ చేసినట్టయితే మనకి 750 రూపాయలు అనేది ఎక్స్ట్రా ఇన్సెంటివ్ ఇస్తుంది. తర్వాత కింద ఉన్నటువంటి సేమ్ ఇంకో ప్యాకేజ్ ఏదైతే ఉందో 300 పీవీ ప్యాకేజ్, ఈ 300 పీవీ ప్యాకేజ్ చేసినప్పుడు మనకి ఇది మనం పర్చేజ్ చేసినట్లయితే మనకి 1200 రూపాయలు మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ ఇస్తుంది. సో ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇవ్వలేదు. సో ఇప్పుడు మనకి ఈ యానివర్సరీ భాగంలో కొత్త వారికి, పాత వారికి, కొత్తగా జాయిన్ అయిన వారికి కూడా ఈ యొక్క ఆఫర్ అనేది వినియోగించుకోవచ్చు. ప్రతి ఒక్కరికి 5% నుంచి డైరెక్టర్స్ అబౌవ్ అందరికి కూడా ఈ ప్యాక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో చూద్దాం 750తో పాటు మనకు వచ్చే ఇన్కమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. సో 200 పీవీ చూడండి, ఇక్కడ మనకి 200 పీవీ చేస్తే 750 వస్తుంది, 300 చేస్తే 1200 వస్తాయి. మరి 200 పీవీ మీద మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో 200 పీవీ మనం సెల్ఫ్ గా పర్చేజ్ చేసినట్లయితే చూడండి మనకి, సో ముందుగా వచ్చేసి మనకి ఎంత 750 అయితే మన కంపెనీ ఇచ్చేస్తుంది, రైట్? ఎక్స్ట్రా అది ఇంకా అమౌంట్, దానికి ఏం క్యాల్కులేషన్లు ఉండవు, ఎలాంటి కౌంటింగ్ ఉండదు, ఏమి ఉండదు. నువ్వు ఎప్పుడైతే 200 పీవీ ప్యాక్ కొన్నావో నీకు ఆటోమేటిక్ గా నీ అకౌంట్ లో 750 రూపాయలు అనేది ఇన్సెంటివ్ ఎక్స్ట్రాగా మనకి ఇచ్చేస్తుంది కంపెనీ. సో మనకి తర్వాత వచ్చేసి బెనిఫిట్ ఏంటంటే, మనం 16% లో ఉన్నాం అనుకో. సో 16% లో ఉంటే మనకి ఆ ప్యాక్ తీసుకున్నందువల్ల ఆ పీవీస్ ద్వారా మనకి 576 రూపాయలు వస్తాయండి. సో ఇందాక మేడం చెప్పారు ఫార్ములా, పీవీస్ ఇంటూ పర్సంటేజ్ ఇంటూ బీవీ. సో దాని ప్రకారం మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ అంటారు దాన్ని. సో ఆ పెర్ఫార్మెన్స్ బోనస్ ద్వారా మనకి 576 రూపాయలు వస్తుంది, ప్లస్ ఎక్స్ట్రాగా 750 రూపాయలు వస్తాయి. టోటల్ గా మనకు వచ్చేసి 1326 రూపాయలు వస్తాయి సెల్ఫ్ గా మనం ఆ ప్యాకేజ్ యూజ్ చేసుకుంటే, రైట్? సో అదే విధంగా పోస్టర్ ఐడి. సో ఖచ్చితంగా అందరూ కూడా ప్రజెంట్ అందరం కూడా పోస్టర్ ఐడి ద్వారా చేస్తున్నాం. పిఓఎస్ యాప్ అనేది మనం యూజ్ చేస్తలేదు ఎక్కువగా. సో ఎవరైనా ఉంటే కూడా పిఓఎస్ యాప్ ద్వారా కొత్త ఐడీలు ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో, సో దానికంటే బెటర్ పోస్టర్ ఐడి. పోస్టర్ ఐడి ద్వారా మనకి కొన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. సో అది ఎలాగో చూద్దాం. అందుకే అందరూ కూడా పోస్టర్ ఐడి ద్వారా వేయడానికి కొత్త ఐడిని ఎవరైనా క్రియేట్ చేస్తుంటే పోస్టర్ ఐడి ద్వారా వేయండి, ఓకే? సో ఇక్కడ మనకి పోస్టర్ ఐడి ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఈ 200 పీవీ తీసుకుంటే చూడండి, యు అనే వ్యక్తి, మీరు లేదా నేను 16% లో ఉన్నాం. డైరెక్టర్ 16% అంటే డైరెక్టర్, లేకుంటే క్వాలిఫై, నాన్ క్వాలిఫై ఏదైనా సరే 16% లో ఉన్నప్పుడు మనం కొత్త వ్యక్తిని జాయిన్ చేస్తున్నాం. ఇక్కడ 200 పీవీ పోస్టర్ ఐడి ద్వారా అతన్ని జాయిన్ చేస్తున్నాం, రైట్? పోస్టర్ ఐడి ద్వారా కొత్త వ్యక్తిని మన కింద జాయిన్ చేసుకుంటే చూడండి, అతను 5% లో ఉంటాడు. సో అతనికి మనం ఈ యొక్క 200 పీవీ ప్యాకేజ్ ఇప్పించినట్లయితే, సో ఎలాంటి పర్చేజ్ చేయకుండా కొత్త వ్యక్తికి 200 పీవీ తీసుకున్నట్లయితే, సో అతని ద్వారా మనకి 750 రూపాయలు అనేది మన అకౌంట్ లో వేస్తుంది. సో ఇది ఒక బెనిఫిట్. అంటే మన కింద వాళ్ళు కొత్త వాళ్ళకి ఇప్పించినా కానీ, లేదంటే వాళ్ళు పర్చేజ్ చేసినా కానీ, రైట్? రీపర్చేజ్ చేయకూడదు. న్యూ ఐడి మీద 200 పీవీ చేసినట్లయితే సో మనకి యు అనే వ్యక్తి లేదా మీకు సో ఈ యొక్క 750 రూపాయలు ఇన్సెంటివ్ ఏదైతే ఉందో, ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైతే ఉందో అది యు అనే వ్యక్తికి వస్తుంది, రైట్? సో ఇక్కడ మరి చూడండి, మనకి ఫ్రమ్ న్యూ ఐడి నుంచి 2 బెనిఫిట్స్. ఒకటి 750 రూపాయలు వచ్చింది, నెక్స్ట్ వచ్చేసి పెర్ఫార్మెన్స్ బోనస్. సో మేడం చెప్పినట్టు ఇందాక బోనస్ కౌంటింగ్, పెర్ఫార్మెన్స్ బోనస్ రూపంలో మనకి 396 రూపాయలు వస్తుంది. ఎస్, ఎందుకంటే 5% లో ఉన్నాడు కాబట్టి మనం 16 లో ఉన్నాం. పెర్ఫార్మెన్స్ బోనస్ ప్రకారం 11% మనకి కొత్త ఐడి ద్వారా మనకి ఈ 396 రూపాయలు వస్తాయి. సో చూడండి, మనం సెల్ఫ్ పర్చేజ్ చేయకపోయినా కానీ కొత్త ఐడి మీద మనం 200 పీవీ తీసుకున్నట్టయితే పోస్టర్ ఐడి ద్వారా మనకి 1140 రూపాయలు బెనిఫిట్ వస్తాయి, రైట్? ఇది ఒక ఎగ్జాంపుల్.
ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం యు అనే వ్యక్తి 16% లో ఉన్నారు. సో కొత్త వ్యక్తి ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నాడు. సో అతను 100 PV చేసి ఉన్నాడు, రైట్. లేకుంటే ఆల్రెడీ పాత వ్యక్తే అతను 5% లో ఉన్నాడు. తర్వాత ఎవరైతే అతను 100 PV తీసుకున్నాడు, తర్వాత అతని కింద ఆల్రెడీ పర్చేజ్ అయ్యి ఎవరైతే ఓల్డ్ ఐడి ఉందో ఐడి కింద మనం కొత్త ఐడిని పోస్టర్ ఐడి ద్వారా వేసినట్లయితే, సెల్ఫ్ గా పోస్టర్ ఐడి ద్వారా, అందుకే నేను క్లియర్ గా ఈ పోస్టర్ ఐడి ద్వారా మనం ఏ అనే వ్యక్తి కింద మనం వేసినట్లయితే, సో ఎక్కడైనా వేసుకోవచ్చు అండి. పోస్టర్ ఐడి అనేది మనం ఏ లెవెల్స్ కింద వేసుకోవచ్చు. సో వాళ్ళ ద్వారా మనకి ఈ బెనిఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. సో డైరెక్ట్ వాళ్ళు 200 PV పర్చేజ్ చేసినా, లేకపోతే మనమే పర్చేజ్ ఆ యొక్క ఐడి మీద చేసినా కానీ మనకి రిటర్న్ గా ఈ కంపెనీ మనకి ఏం చేస్తుంది, 750 రూపాయలు అనేది మనకి ఇస్తుంది, రైట్. సో సేమ్ టైం ఆల్రెడీ ఈ ఏ అనే వ్యక్తికి బెనిఫిట్ ఇంకొకటి వస్తుంది. ఇక్కడ చూడండి, ఏ అనే వ్యక్తి 5% లో ఉన్నాడు, అతని కింద మనం పోస్ట్ ఐడి చేసాం. సో ఇప్పుడు చూడండి, ఏ అనే వ్యక్తికి కూడా ఇక్కడ ఇంకో బెనిఫిట్స్ వస్తుంది, ఏంటంటే ఫాస్ట్ స్టార్ట్ 8% లోకి వెళ్ళిపోతుంది, రైట్. సో ఒకే నెలలో ఈ నెలలో 100 PV తీసుకొని అతని కింద మనం పోస్ట్ ఐడి చేసినట్లయితే, పోస్ట్ ఐడి ద్వారా అతను 200 PVకి మనం పర్చేజ్ చేసినట్లయితే, సో మనతో పాటు ఏ అనే వ్యక్తి ఫాస్ట్ స్టార్ట్ 8% లోకి వెళ్తాడు. సో ఏ అనే వ్యక్తికి మనం ఒక టీం అనేది బిల్డ్ చేసినట్టు అవుతుంది, అతనికి బెనిఫిట్ ఇచ్చినట్టు అవుతుంది. చూడండి, ఇక్కడ మన కింద పర్చేజ్ చేస్తే ఇట్లా మనకి వస్తుంది, ప్లస్ ఏ అనే వ్యక్తి ఫాస్ట్ స్టార్ట్ 8 లోకి వెళ్తాడు. సో అతనికి కూడా ఒక 1000 రూపాయలు అనేది బెనిఫిట్ వస్తుంది. ఇక్కడ చూస్తే ఏ అనే వ్యక్తి ఫాస్ట్ స్టార్ట్ 8కి వెళ్ళాడు, సెల్ఫ్ PV 100 PV మీద అతనికి 100 PV ఇంటూ ఫాస్ట్ స్టార్ట్ ఏ అనే వ్యక్తి ఫాస్ట్ స్టార్ట్ 8కి వెళ్ళాడు కాబట్టి ఫాస్ట్ స్టార్ట్ 8 ఇప్పుడు కూడా 300 PV టోటల్ గా. సో అప్పుడు మనకి ఏ అనే వ్యక్తి ఆ యొక్క ఫాస్ట్ స్టార్ట్ 8% అనేది రావడం జరిగింది. సో అతనికి తన సెల్ఫ్ PV మీద 8%, 100 PV ఇంటూ 8% ఇంటూ 18 వేస్తే 144 రూపీస్ వస్తుంది. మరి గ్రూప్, సో ఏ అనే వ్యక్తికి కొత్త వ్యక్తి కాబట్టి అతను గ్రూపే కాబట్టి, సో అతను 200 PV చేసాడు కాబట్టి, సో గ్రూప్ ద్వారా కూడా 3% వస్తుంది. అంటే ఏ అనే వ్యక్తి ఫాస్ట్ స్టార్ట్ 8 లోకి వెళ్ళాడు కాబట్టి 8 మైనస్ కొత్త వ్యక్తి 5% ఉంటాడు కాబట్టి, సో 8 మైనస్ 5 3% అనేది పెర్ఫార్మెన్స్ బోనస్ రూపంలో అందరికి 108 రూపాయలు వస్తుంది. సో టోటల్ గా 250 రూపాయల క్యాష్ తో పాటు ప్రొడక్ట్ వచ్చర్ వస్తుంది. ఏ అనే వ్యక్తికి 300 PV టోటల్ అమౌంట్ లో చేశాడు కాబట్టి 750 రూపాయల ప్రొడక్ట్ వచ్చర్తో టోటల్ గా ఒక 1000 రూపాయలు అనేది బెనిఫిట్ అతనికి తీసుకురావడం జరిగింది. చూడండి, ఇక్కడ మన టీమ్ ని బిల్డ్ చేసుకున్నాం, టీమ్ కి సపోర్ట్ చేసాం, టీమ్ కి ఫాస్ట్ స్టార్ట్ 8% ఇచ్చాం, అతనికి ఒక 1000 రూపాయలు బెనిఫిట్ చేసాం. సో అతనితో పాటు ఇప్పుడు మనకి కూడా ఇలా చేసినందుకు, సో అనే వ్యక్తికి చూస్తే వెల్త్ ప్యాక్ ద్వారా 750 రూపాయలు మనకు వస్తాయి. తర్వాత పెర్ఫార్మెన్స్ బోనస్ రూపంలో, సో ఎవరైతే ఏ అనే వ్యక్తి 8%కి వచ్చాడు కాబట్టి మనం 16% లో ఉన్నాం కాబట్టి 16 మైనస్ 8%, సో అతని ద్వారా మనకి 432 రూపాయలు వస్తాయి. సో టోటల్ గా మనకి వెల్త్ ప్యాక్ ద్వారా మనం పర్చేజ్ చేసినట్లయితే మనకి 750 వస్తుంది, ప్లస్ పెర్ఫార్మెన్స్ బోనస్ రూపంలో 432 రూపాయలు వస్తాయి. టోటల్ గా 1100 మనకు వస్తుంది. ఏ అనే వ్యక్తికి దాదాపుగా ఒక 1000 రూపాయలు బెనిఫిట్ వస్తుంది. సో ఇట్లా వినియోగించుకుంటే మనం కొత్త వారికి టీం తయారు చేయొచ్చు, ప్లస్ వాళ్ళు ఫాస్ట్ స్టార్ట్ 8 లోకి తేవచ్చు, 5% లో ఉన్న 8 లోకి తేవచ్చు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి మనం ఈ యొక్క టీం అనేది బిల్డ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దాని ద్వారా మనకి అమౌంట్ కూడా వస్తుంది. సో ఇదండి, అందుకే అందరూ కూడా దీనికి మొత్తం అవగాహన ఏంటంటే పోస్టర్ ఐడి ద్వారా మనం ఎక్కువగా ఐడీలు అనేది క్రియేట్ చేసుకుంటా ఉంటే మనకి ఫ్యూచర్ లో కూడా కొత్త కొత్త బెనిఫిట్స్ అనేవి దాని ద్వారా మనకి కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇదండి. సో ఇంత మంచి అవకాశం నాకు ఈ రోజు ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్ మేడం. సూపర్ సార్, వెల్త్ ప్యాక్ గురించి చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సార్, చాలా క్లియర్గా క్లారిటీగా చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఓకే అండి, ఇంకా 6:03 అయింది కాబట్టి ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. సుధా మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ మిస్టర్స్. మేడం ఈరోజు సారు సప్లిమెంట్స్ గురించి శ్రీశైలం సారు అండ్ కూడా బాగా చెప్పారు మేడం. ఈరోజు మీరు కూడా పీవీ అంటే ఏంటి, బోనస్ అంటే ఏంటి, చాలా మందికి ఆ డౌట్లు ఉండే మేడం. ఈ రోజు ఆ డౌట్లతో చాలా క్లియర్ గా చెప్పారు మేడం. అండ్ నెక్స్ట్ రామారావు సార్ కూడా ఈరోజు మనకి ఆఫర్ల గురించి, హెల్త్ ప్యాకేజ్ల గురించి చాలా క్లియర్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చాలా బాగా చెప్పారు అండర్ ఐ సిరమ్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఇబ్రహీం సార్ అన్మ్యూట్ చేసుకోండి. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సెషన్ చాలా బాగా నడిచింది నర్మదా మేడం. మీరు చెప్పినటువంటి బిజినెస్ ప్లాన్ పీవీ అండ్ బీవీ గురించి చాలా క్లియర్ గా చెప్పిండు. అదేవిధంగా మీరు హిందీ పదం కూడా ఆజ్కా కల్ కల్కాజ్ అనేది హిందీ పదం ఒకటి నేర్పించారు. అదేవిధంగా ఇంగ్లీష్ పదం కూడా ఇఫ్ యూ వాంట్ ఏ షైనీ లైఫ్ అనేది కూడా ఇంగ్లీష్ పదం కూడా చెప్పారు. అదేవిధంగా రాఘవ సార్ స్పిరులినా గురించి, సుధా మేడము, రామారావు సార్ కూడా పోస్టర్ ఐడి గురించి చాలా క్లియర్ గా చెప్పారు. రామారావు సార్ ఏది చెప్పినా చాలా క్లియర్ గా ఉంటది, అర్థమయ్యేటట్టు. బోనస్ కౌంటింగ్ కానీ వేరే ఏ సబ్జెక్ట్ చెప్పినా రామారావు సార్ కూడా క్లియర్ గా ఉంటది. నర్మదా మేడం మీరు కూడా హోస్టింగ్ బాగా చేసుకుంటూ మంచి బిజినెస్ ప్లాన్ గురించి చెప్పినందుకు, ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్, థ్యాంక్ యూ. లింగస్వామి సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజన్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం ఈరోజు సెషన్ చాలా బాగుంది మేడం. 7 స్టెప్స్ సార్, 7 స్టెప్స్ ప్రతి ఒక్కటి మేడం మీరు చెప్పిన బోనస్ కౌంటింగ్, అట్లనే మళ్ళీ సార్ కొత్త వాళ్ళ గురించి క్లియర్ గా వివరించారు మేడం, ఎట్లా ఏంటి అనేది. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రామారావు సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమతి గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు ఎక్సలెంట్ సబ్జెక్ట్స్. సో సుధా మేడం చెప్పినటువంటి అండర్ ఐ సిరమ్, సో లాస్ట్ ఎండింగ్ లో వచ్చాను, జాయిన్ అయ్యాను. సో ఎండింగ్ లో వచ్చినా కానీ చాలా క్లారిటీ ఉంటుంది మేడం ఎప్పుడు చెప్పినా కానీ. సో దాని గురించి గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా 7 స్టెప్స్, సో సూపర్ సార్, శ్రీశైలం సార్ ఎక్సలెంట్. సో ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవరు చెప్పినా కానీ ఖచ్చితంగా ఇప్పుడే చేయాలన్నంత ఉంటది, ఇప్పుడే బయటికి వెళ్ళి ఫీల్డ్ వర్క్ చేయాలన్నట్టు ఉంటది 7 స్టెప్స్. సో థ్యాంక్ యూ సార్. అదేవిధంగా కొండలరావు సార్ కొత్త వారికి వెస్టేజ్ లో తీసుకురావడానికి ఏం చేయాలనేది, ఏం పాటించాలి ఏం అనేది తీసుకోవడం జరిగింది. సో ఆ పాయింట్స్ చాలా చాలా బాగా కనెక్ట్ అయ్యి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఇంకా మంచిగా సబ్జెక్ట్ నేర్చుకుని ఇవ్వాలి. సో అదేవిధంగా మల్లేష్ సార్ అయితే హోమ్ మీటింగ్స్ ఎలా చేయాలనేది, హోమ్ మీటింగ్ చేసేటప్పుడు ఏమేమి చేయాలి అనేది చెప్పారు. అదేవిధంగా వెయిట్ లాస్ గురించి కూడా, అసలు వెయిట్ గెయిన్ వెయిట్ లాస్ ఎందుకు అవుతున్నాం ఒకసారి గమనించుకోండి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి అని చెప్పారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మీరైతే ఏదైతే బోనస్ కౌంటింగ్, సో ఎక్సలెంట్ అదే క్లారిటీ ఇచ్చారు మేడం. సో ప్రజెంటేషన్ ఎట్లా ఇవ్వాలి, దేన్ని ఎలా ప్రజెంటేషన్ ఇవ్వాలో అలా ఇచ్చారు. ఈరోజు అలా ఉంది. ఖచ్చితంగా అలా ఇవ్వడం వల్ల మాకందరికి కూడా బాగా అర్థం అవుతుంది. సో ఈ రోజు మీరు చెప్పినటువంటి పీవీ క్లారిటీ అనేది చాలా క్లారిటీ ఉంది మేడం. సో థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నిజంగా మన లీడర్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. సో అందరు కూడా ఖచ్చితంగా లీడర్స్ అందరు తయారు కావాలి, అందరు కూడా ఖచ్చితంగా మంచి సబ్జెక్ట్ చెప్పడానికి రెడీ అవ్వాలి సార్.
బాగా చెప్తున్నారు. ఇంకా ఖచ్చితంగా ముందుకెళ్ళాలి, ఇంకా బాగా చెప్పాలి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. రామారావు సార్, థ్యాంక్ యూ. వెల్త్ ప్యాక్ గురించి చాలా క్లియర్ గా, చాలా సూపర్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. కవిత శ్రీనివాస్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. కవిత శ్రీనివాస్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమతి గుడ్ మార్నింగ్ వెస్టీస్. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ మేడం. 7 స్టెప్స్ శ్రీకరంతా చాలా మంచి చెప్పారు మేడం. 7 స్టెప్స్ ఎప్పుడైనా కూడా కొత్తగా అనిపిస్తుంది మేడం. అలాగే కొండలరావు సారు 10 పాయింట్స్ చెప్పారు మేడం. మనం ఎట్లా వాడాలి, ఎట్లా మన వాటి గురించి ఫస్ట్ అవగాహన తెచ్చుకోవాలని. అలాగే టైం ఉంటేనే మనం ఏదైనా సాధించవచ్చని, అది బాగా కనెక్ట్ అయింది మేడం. అలాగే మీరు బిజినెస్ పీవీ గురించి క్లారిటీగా అర్థమైంది మేడం. అలాగే రామారావు సార్ కూడా అది స్కూల్ గురించి మంచిగా అర్థమైంది మేడం. థ్యాంక్ యూ. హెల్త్ ప్యాక్ గురించి బాగా అర్థమైంది మేడం. థ్యాంక్ యూ మేడం, నాకు అవకాశం ఇచ్చింది. విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. జయమ్మ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. జయమ్మ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. పుల్లయ్య సార్, అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమతి గుడ్ మార్నింగ్ వెస్టీష్, గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ నర్మదా మేడం. గుడ్ మార్నింగ్ సార్. నా వాయిస్ క్లియర్ ఉందండి? ఇక్కడ మార్నింగ్ టవర్ ఉండదు అందుకని. సూపర్ సూపర్ మేడం. ఈ రోజు 3399 ఎక్సలెంట్ మీది సెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొండలరావు సార్కి కంగ్రాచులేషన్ అండ్ థ్యాంక్స్ చెప్తాను. మంచి మెచ్యూరిటీ అయిపోయింది సార్. టోటల్ గా కొత్త వాళ్ళని ఎట్లా తీసుకురావాలి, ఎట్లా ఉండాలి అనేది మంచి క్వాలిటీ చెప్పాడు, పాయింట్స్ చెప్పాడు. ఎందుకంటే అసలు ఆయన ఏజ్ కి, ఆయన బాడీకి ఎట్లా అబ్బా అనుకున్నాను. కానీ మనకు పోయిన కోటప్పకొండ బూట్ క్యాంప్ నుంచి చూస్తున్నా చాలా చాలా మారాడు. అసలు ఆయన చూసి మేము కూడా మారాలి. మంచి అది సూపర్ కొండలరావు సార్, థ్యాంక్ యూ. అండ్ శ్రీశైలం సార్ 7 స్టెప్స్ ఎవరెవరు ఎంత మంది చెప్పినా కానీ సపరేట్ డిఫరెంట్ గానే చెప్తున్నారు. మన టీంలో ఎవరికి వాళ్ళు సపరేట్ గా చాలా ఎక్సలెంట్ గా అనిపించింది. శ్రీశైలం సార్ కొత్త వాళ్ళు ఇంకా డైరెక్టర్ కానట్టున్నారు. అయినా మంచి మీ పంతాలో, మీ తరహాలో చాలా బాగా చెప్పినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇంకా సబ్జెక్ట్ ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాలి. అట్లా జూమ్ లో ఉన్న కొత్త వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. 8% ఉన్న వాళ్ళు, 12% ఉన్న వాళ్ళు, మీకు అందరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే అందరం తయారు కావాలి. మీరు కూడా ఏంటంటే నేను కొత్త వాళ్ళను నేను చెప్తుంటారో వినరో అని మీరు చాలా మంది అనుకుంటున్నారు. అందుకే చాలా మంది ఇంకా ముందుకు రావట్లేదు. బట్ ఏ టీం అయినా పర్వాలేదు, కానీ ఏ బ్రాండ్ అయినా, ఏ టీం అయినా, ఎవరైనా సరే వాళ్ళు వచ్చి చెప్పండి దయచేసి. చాలా ఇంపార్టెంట్ అది. చెప్తుందంటే భయం పోతుంది. జూమ్ లో చెప్తే భయం పోతుంది. బయట డిఎల్సిపిలో మీరే కింగ్ అవుతారు, ఇది మాత్రం పక్కా. కాబట్టి దయచేసి జూమ్ లో మాట్లాడడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి, అది మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఈరోజు మీరు చెప్పిన బిజినెస్ ప్లానింగ్ అంటే పీవీలు కానీ, బీవీలు కానీ, పీవీ అసలు యాక్చువల్లీ ఈ పీవీ బీవీ గురించి మాకు ఫస్ట్ తెలియదు, ఎవరు చెప్పలేదు, మేము కూడా నేర్చుకోలేదు. తర్వాత ఒక విఎల్సి మీటింగ్ కూడా వల్ల మాకు దాంట్లో మొత్తం టోటల్ గా తెలవడం నేర్పించారు వాళ్ళు విఎల్సి మీటింగ్ లో. సో అట్లాంటి విఎల్సి మీటింగ్ మన జూములనే ఇప్పుడు మనమే నడుపుతున్నాం. అన్ని చెప్తున్నారు. ఇప్పుడు రామారావు సార్ గాని, ప్రేమ్చంద్ సార్ గాని, భిక్షన్ సార్ గాని టోటల్ గా అన్ని చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే నేర్చుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. బీవీ అనేది ఎప్పుడు అవసరం రాదు, కానీ ఎవరు గట్టి పర్సన్ మనకు ఎదురు తగిలినప్పుడు చాలా ఇంపార్టెంట్ అవి. కానీ నేర్చుకోవడం వల్ల, నేర్చుకొని పెట్టుకుంటే ఎప్పుడో ఒక రోజు అక్కిర వస్తుంది అది. అదేవిధంగా రామారావు సార్ చెప్పిన పాస్టర్ ఐడి చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే అందరూ మన పిఓఎస్ సెప్టెంబర్ తో క్లోజ్ అయిపోతుంది. మరి ఆ ఐడి వేయడం నేర్చుకోకపోతే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దయచేసి పాస్టర్ ఐడి అందరు వేయాలి, నేర్చుకోవాలి అందరూ. ఎందుకంటే అప్లైనర్ మీద ఆధారపడుతుంది. సార్ నా ఐడి వేయండి అని. కానీ
మీరు ఒక ఐడి తప్పిపోతుండొచ్చు, బట్ ఐడి చేయడం నేర్చుకోండి దయచేసి. పాన్ బ్యాంక్ ఇవన్నీ లింకప్ చేయడం కూడా నేర్చుకోండి. ఇవన్నీ బేసిక్స్, ఇవన్నీ మనం చేస్తేనే మనకు టీమ్ కు ఇవన్నీ సపోర్ట్ అవుతాయి. సో దయచేసి ఇవన్నీ నేర్చుకుంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా వెల్త్ ప్యాక్ చాలా ఇంపార్టెంట్. వెయిట్ లాస్ ప్రొడక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే ఈ రోజే ఈ రోజు స్టార్టింగ్ కాబట్టి వెయిట్ లాస్ ప్రొడక్ట్ మీద ఎవరైతే కాన్సన్ట్రేషన్ చేస్తారో వాళ్ళ టీం బాగా పీవీలు వస్తాయి. నేను ఒక 3-4 days బ్యాక్ ఒక్కరికి వెయిట్ లాస్ ప్రొడక్ట్ ఇస్తే 254 పీవీలు వచ్చినాయి. అసలు నేను పరిచయం అయిపోయినా. అసలు నేనైతే ఎప్పుడు ఇవ్వలేదు, ఫస్ట్ టైం నేను ఇచ్చింది. 254 పీవీలు వచ్చిన ఒక్కరికి అది చేస్తే నా కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా డెవలప్మెంట్ అయింది. అరే ఇవ్వచ్చు కదా, నేను ఇంకా చేయాలి దీనని. అట్లా అందరూ హెల్త్ ప్యాక్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అట్లా ఐడి లేచిన వాళ్ళకు డబ్బులు వస్తాయి, అండ్ కొత్త వాళ్ళకి డబ్బులు వస్తాయి. అండ్ టీమ్ మీ పూల్లో 5 కోట్ల పూల్లో 3 కోట్ల పూల్లో ఉండడానికి అవకాశం ఉంది. సో దయచేసి ఈ వెయిట్ లాస్ ప్రొడక్ట్ మీద అండ్ సప్లిమెంట్స్ మీద చాలా మోస్ట్ ఇంపార్టెంట్, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయగలని కోరుతున్నాను. అదేవిధంగా రేపు మనకు లీడర్స్ మీటింగ్ ఉంది, సిల్వర్ అండ్ అబవ్ మీటింగ్ ఉంది కాబట్టి హైదరాబాద్ లో ఆ ప్రతి ఒక్క లీడర్ నాకు దూరం ఉంది, ఆడుంది, ఈడుంది అని చెప్పకుండా టైంకు ఎగ్జాక్ట్లీ 10 అంటే 10 వరకు ఎంత దూరం నుంచి అయినా, నాగర్ కర్నూలు, గద్వాల్, వరంగల్, కొత్తకోట అయినా, తర్వాత ఇక్కడ నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు అయినా కంపల్సరీ ప్రతి ఒక్క లీడర్ ఎట్టి పరిస్థితుల్లో రావాలి. వస్తేనే బెనిఫిట్ ఏదని తెలుస్తుంది. లేకపోతే నేను చెప్తే ఒక డైరెక్టర్ నుంచి 1,20,000 రూపాయల బోనస్ పోతుంది అక్కడ రాకపోతే. ఒక సిల్వర్ డైరెక్టర్ 1,80,000 2 లక్షల రూపాయల లాభం జారిపోతుంది. ఇది పక్క రాకపోతే మాత్రం. అక్కడ దయచేసి ప్రతి ఒక్కరు రావాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ రోజు సిఎన్సి డే. సో మనం సార్ కమిట్మెంట్ ఇచ్చినాం, ఈ రోజే అందరం లీడర్ అన్న వాళ్ళందరూ ఈ రోజు సిఎన్సి చేయాలి. ఇది ఈ రోజే పక్క సిఎన్సి చేయాలి. ఇది మనం మన సార్లకు మన కమాండ్ చేస్తలేరు, కానీ మనం కృతజ్ఞత భావంతో జూమ్ లో ఉన్న 202 మంది ఉన్నాం. అందులో ప్రతి ఒక్క నేను లీడర్ అన్న వాళ్ళందరూ మీరు అప్పు చేస్తారా, బదులు తెచ్చుకుంటారా, తెచ్చుకొని అమ్ముకుంటారా తెలియదు, కానీ సిఎన్సి మాత్రం ఈ రోజే కావాలి. పక్క నేను ముందు చేసి గ్రూప్ లో పెడతానని కోరుకుంటున్నాను. చాలా సూపర్ సెషన్ మేడం, మంచి బాగా రన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ నర్మదా మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మంగ్లీ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు శ్రీశైలం సార్ చెప్పిన 7 స్టెప్ గురించి మంచిగా వివరించింది మేడం. అలాగనే ఇంకొక మేడం దాని గురించి చెప్పింది. కొండలరావు సారు సప్లిమెంట్ గురించి చెప్పిండు. రామారావు సారు పోస్టర్ ఐడి వేయాలి, పోస్టర్ ఐడి నేర్చుకోవాలి అని చెప్పి నీట్ గా వివరించింది మేడం దాని గురించి. అట్లనే హెల్త్ ప్యాక్ గురించి 200 లో ఉంటే 200 హెల్త్ ప్యాక్ తీసుకుంటే మనకు ఎంత బెనిఫిట్ వస్తుంది ఏంటన్నది క్లియర్ గా ఎంత కొత్త వాళ్ళకినా నీట్ గా అర్థమయ్యేటట్టుగా మంచిగా సూపర్ గా చెప్పిండు మేడం. అది దాంతో పాటు బిజినెస్ ప్లానింగ్ మీరు మంచిగా చెప్పారు మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, సూపర్. శిరీష రవి మేడం అన్మ్యూట్ చేసుకోండి. శిరీష రవి మేడం అన్మ్యూట్ చేసుకోండి. జ్యోతి రవి మేడం అన్మ్యూట్ చేసుకోండి. జ్యోతి రవి మేడం అన్మ్యూట్ చేసుకోండి. జయమ్మ మేడం హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, కరుణాకర్ రెడ్డి సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేము అంటే లేట్ అయింది మేడం, ఇది సెషన్ స్టార్ట్ అయింది. కొంచెం అందరు చెప్పింది క్లియర్గా ఉన్నది, ఎక్సలెంట్ సార్ వాళ్ళు చెప్పింది.
ఇంకొక ఎక్కడ మేడం మీటింగ్ ఇక్కడ ఇది రేపు? సార్ అది రేపు సిల్వర్ అండ్ అబోవ్ సార్ అది. అవును అవును, నేను సిల్వర్ లోనే ఉన్నా. ఓకే. ఎక్కడ మేడం మీటింగ్ వెన్యూ ఎక్కడ? మీటింగ్ ఇక్కడ ఎన్జిఓస్ కాలనీ సార్, ఎన్జిఓస్ కాలనీలో ఉంటుంది. ఎన్జిఓస్ కాలనీ కొత్త ఎక్కడ? కొత్త డిఎల్సిపి పెట్టిరు భిక్షం సార్. ఆహా, ఓకే ఓకే. అది ఇంకా మేడం ఫుల్ ఫ్లెడ్జ్ గా ఓపెన్ అయిందా మేడం? మాకు దగ్గర అవుతుంది, మేము ఉండేది హస్తినాపురం. సార్ ఓపెన్ అయింది, ప్రోడక్ట్ కూడా ఉంది. ఉన్నాయా? ఓకే ఓకే, అది మాకు చాలా దగ్గర అవుతుంది. నేను ఒక్క డౌట్ మేడం మీకు, అంటే నేను గవర్నమెంట్ టీచర్ను హైదరాబాద్ లో, కరుణాకర్ రెడ్డి నా పేరు. ఇది ఏమైందంటే మన ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేస్తే కొంత అమౌంట్ ఏమైందంటే ఈ విధంగా అయింది. కాబట్టి మా మిస్సెస్ హౌస్ వైఫ్ ఉంది, ఐడి ఆమె పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుందా మేడం? ఒకసారి కనుక్కుంటారా? సార్ అది భిక్షం సార్ కాల్ చేసి అడగండి. అదే అదే కొంచెం డౌట్ ఉంది. ఓకేనా? ఓకే, చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. ఓకే. శిరీష రవి మేడం అన్మ్యూట్ చేసుకోండి. మోహన్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. Same Bridge, good morning, Vestigians. Good morning, madam. గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ కొంత ఎందుకో మేడం వెంటనే కావట్లేదు, అందుకనే డిలే అవుతున్నట్టు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఈరోజు 3399 బ్రాండ్ ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు సుధా మేడం కానీ, తర్వాత కొండలరావు సార్ కానీ, శ్రీశైలం సార్. సో చాలా మందికి ఎన్నిసార్లు చెప్పినా కూడా 7 స్టెప్స్ తర్వాత కంపెనీలో మోహన్ సార్ వాయిస్ రావట్లేదు. మోహన్ సార్ వాయిస్ అంటే నాది వినపడట్లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ మోహన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అయితే అందరికీ కూడా కొంత క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో సారు కొండలరావు సారు కొత్త వాళ్ళని ఎలా జాయిన్ చేయాలి, అలాగే శ్రీశైలం సార్ ఎలాగ 7 స్టెప్స్ కొత్తగా చెప్పిండు, అలాగే సుధా మేడం అండర్ ఐ సిరం గురించి, అలాగే ఇంకా స్పిల్లినా గురించి రాఘవయ్య సారు, అలాగే మల్లేష్ సారు హోమ్ మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి, అలాగే వెయిట్ లాస్ గురించి. మోహన్ సార్ అడ్మిట్ చేసుకోండి. మేడం ఇది సిగ్నల్ కట్ అయింది మేడం, మళ్ళీ ఓకే అయింది. సో విషయం ఏంటంటే పోస్టర్ ఐడి చేస్తున్నాము, చేసుకోవాలి అని అంటున్నాము, కానీ పోస్టర్ ఐడి చేసేటప్పుడు కేవైసీ చేసే ఆప్షన్ మన దగ్గర లేదు. సో ఎవరికైతే మనము ఐడి చేస్తున్నామో వాళ్ళకే ఐడి పాస్వర్డ్ వెళ్ళిపోతుంది, కాబట్టి వాళ్ళు దగ్గరనే ఉన్నప్పుడు దగ్గర పెట్టుకొని ఐడి చేయటం బెటర్ అనమాట. సో ఇంతకుముందు లాగా పిఓఎస్ లో వెంటనే మీరు ఆధార్ కార్డు పంపించండి నేను చేసేస్తా అంటే కుదరట్లేదు, కాబట్టి కొంచెం ఇది కూడా ఒకటి ఆలోచించండి. పోస్ట్ రైడ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మొబైల్ ఆ క్యాండిడేట్ దగ్గర ఉన్నప్పుడు చేస్తే బెటర్ అనమాట. సో అదొకటి ఆలోచించండి, కొన్ని ఇబ్బందులు నాకు ఇంతకుముందు ఎదురైంది. సో థ్యాంక్ యూ మేడం, అదే విషయం వరకు చెప్పడం కొరకు చేశాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, సూపర్ సెషన్. థ్యాంక్ యూ సార్. కళ్యాణ్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమ్రిజి, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. లేడీ డాన్ గారు ఎలా ఉన్నారు? సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఎక్సలెంట్ సెషన్. ఎవరు ఎన్నిసార్లు చెప్పినా చెప్పే విధానంలో మార్పు చాలా ఉంటుంది.
మనం రామారావు సార్ని అయితే ఎప్పుడు చూస్తూ ఉంటాం. బోనస్ కౌంటింగ్ కానీ పాయింట్స్ చెప్పడం కానీ అవన్నీ ఎక్సలెంట్ గా చెప్తారు. ఈరోజు చెప్పిన మల్లేష్ సార్ కానీ కొండలరావు సార్ కానీ మీరుగా హోస్టింగ్ కానీ ఎక్సలెంట్ మేడం. చాలా చక్కగా అసలు నో స్పేస్, టైం కి స్పేస్ ఇవ్వకుండా, టైం కి మీరు స్పేస్ ఇవ్వకుండా బాగా డీల్ చేసినారు. ఈ పోస్టర్ ఐడిది మేడం మోహన్ సార్ ఇప్పుడు అన్నారు కదా క్యాండిడేట్ మొబైల్ ఉంటేనే అని. అట్లా కాకుండా ఏంటంటే మన యాప్ లో లాగౌట్ అంటే మనం డిలీట్ అకౌంట్ పెట్టిరు, లాగౌట్ అని ఇంతకు ముందుకుండే, ఇప్పుడు డిలీట్ అకౌంట్ అని పెట్టినారు. మన డిలీట్ అకౌంట్ అని కొట్టి వాళ్ళకు వచ్చినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ ని మనకు సెండ్ చేయమని, అండ్ అట్ ద సేమ్ టైం ఆధార్ కూడా మనకు సెండ్ చేయించుకొని మనం అప్లోడ్ చేసి వాళ్ళని యాప్ డౌన్లోడ్ డైరెక్ట్ చేసుకోమని చెప్తే అయిపోతుంది. ఎందుకంటే ఇదంతా ప్రాసెస్ వాళ్ళకి తెలియదు కాబట్టి దూరంగా ఉన్న చేసుకోవచ్చు. మన దాంట్లోనే డిలీట్ అకౌంట్ అని మళ్ళీ వాళ్ళ ఐడి పాస్వర్డ్ మీద లాగిన్ అయ్యి ఆధార్ ని అప్లోడ్ చేసే కేవైసీ చేసే అవకాశం ఉంది. ఓకే, వాళ్ళ ఐడి పాస్వర్డ్ తోటి మనము యాక్టివేట్ మనం చేసి లాగిన్ అవ్వాలి. ఎస్, ఓకే ఓకే లాగిన్ అయ్యి దాన్ని ఆధార్ ని అప్లోడ్ చేసేస్తే అయిపోతుంది. నేను చేసిన కదా అందుకని చెప్తాను. ఓకే మేడం, సూపర్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు. థ్యాంక్ యూ మేడం, సూపర్, మంచి విషయాన్ని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ్చంద్ సార్ కంటిన్యూ. శ్రీమృతి గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా? ఎస్ మేడం. ఓకే ఓకే మేడం, బాగున్నారా? థ్యాంక్ యూ మేడం. ఈరోజు లీడర్స్ అంతా చాలా కొత్త విషయాలు, సో అలాగనే మనకి కొత్తగా వచ్చిన ఆఫర్స్ గురించి రామారావు సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అలాగనే పోస్ట్ ఐడిలో అంటే ఇష్యూస్ ఉన్నాయి, బట్ కస్టమర్స్ అడుగుతారు, క్లయింట్స్ అడుగుతారు మీ పాస్వర్డ్ ఐడి ఎందుకు షేర్ చేయాలని. ఒకటే చెప్పండి, తర్వాత మీకు కంప్లీట్ కేవైసీ అయిన తర్వాత మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి అని చెప్పండి, సరిపోయింది. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి బట్ అడుగుతారు. ఐడి పాస్వర్డ్ మనం అడిగినప్పుడు ఏంటంటే అడుగుతారు వాళ్ళు కొంతమంది. సో తర్వాత మీరు చేంజ్ చేసుకోవచ్చు అని మీ ఇష్టం అని చెప్పండి. సో అలా ఒకటి. తర్వాత సో ఈవినింగ్ సెషన్ మనం ఈ బ్యాంకింగ్ లింకప్ది కూడా ఒకసారి చూద్దాం, ఆన్లైన్లోనే స్క్రీన్ షేర్ చేసి చూద్దాం ఒకసారి. సో అది ఉంటేనే బెటర్. చాలా వరకు మన వాళ్ళు ఏంటంటే కొంత ఇబ్బంది పడుతున్నారు, డిఎల్సిపిలో ఒక్కోసారి వర్క్ అవ్వట్లేదు. సో ఒక లింక్ జస్ట్ కొద్దిగా చదువుకున్న వాళ్ళకి కొద్దిగా అర్థం అయితే, సో వాళ్ళ టీమ్స్లో ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం. కేవైసీ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది, దాన్ని ఒకసారి క్లియర్ చేస్తే బాగుంటుంది. ఓకే, అదేంటంటే మనం మెసేజ్ వచ్చేదాకా వెయిట్ చేయరు. అప్లోడ్ అవ్వగానే మనకి మెసేజ్ రావాలి, 3 days వర్కింగ్ డేస్ టైం పడుతుంది అని వస్తేనే అది అప్లోడ్ అయినట్టు. మన వాళ్ళు వెంటనే బ్యాక్ వెళ్ళిపోయారు అనుకోండి, అది కాదు. ఆ మెసేజ్ వచ్చేదాకా వెయిట్ చేయాలి మనం డిస్ప్లేలో. సో అలా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే ఏంటంటే సర్వర్ మెయింటెనెన్స్ ఎక్కువ అవుతూ ఉండేసరికి ఆ ఇష్యూస్ అనేది క్లియర్ అవుతాయి. అంటే ఆ సర్వర్కి ఒక లిమిట్ ఉంటుంది, ఒకే టైంలో ఇంతమంది మాత్రమే రిసీవ్ చేసుకోగలగదు. చాలామంది ఉంటారు కదా, ఎక్కడెక్కడ ఐడీస్ వేస్తూ ఉంటారు కాబట్టి ఆ ఇష్యూ అనేది క్రియేట్ అయ్యి ఒకసారి సర్వర్ డౌన్ అవ్వడం, సో ఎర్రర్స్ అనేవి వస్తుంటాయి. నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో ఈవినింగ్ టైంలో మనం దీని గురించి మాట్లాడుకుందాం, బ్యాంకింగ్ లింక్. థ్యాంక్ యూ మేడం. కొత్తది కాబట్టి కొంచెం అలవాటు అయిందా కొంచెం కష్టం అనిపిస్తుంది, తర్వాత ఈజీగా అవుతుంది. నో ప్రాబ్లం. ఆ లింక్స్ ఆల్రెడీ మనకి గ్రూప్లో ఒకసారి షేర్ చేసాం. కాదు ఏంటంటే మన వాళ్ళు ఓపెన్ చేయరు. ఏమైనా ప్రాబ్లం ఉన్న మెయిల్ పెట్టడం కానీ, సో కస్టమర్ కేర్తో మాట్లాడడం కానీ, సో ఇవేంటంటే మనం నేర్చుకోవాలి. ఇష్యూస్ ఏంటంటే ఒక టీమ్ బిల్డ్ అవుతున్నప్పుడు, ఒక లీడర్గా డిసిడి ఇట్లా అవుతున్నప్పుడు ఏంటంటే, సో మనం కంపెనీతో డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది ఉండాలి. సో ఇంకా పెద్దవాళ్ళతో అంటే మనం నేర్చుకోవాలి. సో కంపెనీతో డైరెక్ట్గా మెయిల్ పెట్టడం కానీ, సో ఎలా రిసీవింగ్ చేసుకోవాలి, సో ఎలా మాట్లాడాలి కంపెనీతో, సో ఈ కొంత తెలుసుకుంటే నో ప్రాబ్లం. సో అందుకని కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వాలనేది ఎందుకనే. సో హిందీ ఆర్ ఇంగ్లీష్ నేర్చుకోమనేది ఫ్లూయెంట్గా అందుకనే, దాని గురించే. సో ఆ రెండు మాత్రమే మనకి. సో మనకి తెలుగు లేదు కాబట్టి అక్కడ వీళ్ళకి సంబంధించి, సో వాళ్ళు హిందీ ఇంగ్లీష్ ఎక్కువ. సో ఈ రెండిట్లో ఏ లాంగ్వేజ్ వచ్చిన ఇబ్బంది లేదు. ఫ్యూచర్లో మనం చేసే బిజినెస్ని బట్టి సో తెలుగు కూడా కస్టమర్ కేర్లో రావచ్చు. సో ఇష్యూస్ని బట్టి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే. ఎస్ మేడం,
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ప్రేమ్చంద్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది లీడర్స్ చాలా కొత్త పాయింట్లు క్లారిటీ ఇస్తున్నారు. సో అందరూ కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ లీడర్స్. ఆల్రెడీ ఎంఎస్ఆర్ మీటింగ్కి 200 టికెట్స్ కంప్లీట్ అయినాయండి. ఇంకా చేయని వాళ్ళు తొందరగా చేయండి. అలాగే ఈరోజు సిఎన్సి, రేపు లీడర్స్ మీటింగ్. సో అందరూ కంపల్సరీగా అటెండ్ అవ్వండి. అందరూ కాదు, సిల్వర్ అండ్ ఎబో. ఓకే అండి, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ లైఫ్ లైనర్స్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసిరు ఈరోజు. ప్రతి ఒక్కళ్ళు కొత్తగా సబ్జెక్ట్ అనేది కొత్తగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. అలాగే థ్యాంక్ యూ లీడర్స్, ఈ జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే జూమ్ ఇంత మంచిగా నడిపిస్తున్నందుకు మన రమేష్ చంద్ర సార్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. మళ్ళీ ఈవినింగ్ జూమ్లో కలుద్దాం, ఈవినింగ్ 7కి. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.